చెప్పాలా? బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేను పోయిన క్లాసులో మనము శ్రీ సూక్తం గురించి కొంచెము వివరాలు తెలుసుకున్నాము. శ్రీ సూక్తానికి పంచదశికి లింక్ అన్నమాట. అందులో ఒక సెంటెన్స్ కూడా వారు ఉదహరించారు. కాబట్టి శ్రీ సూక్తం ఒకసారి చదవండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ తామావహ జాతవేదమనుపగామినీం యస్యాం హిరణ్యం వింధ్యం గామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథభ్యాం హస్తినాథబోధినీం శ్రియం దేవే శూర్మాదేవీ జుస్తాం కాం సోస్మితాం హిరణ్యప్రాకారాం తర్పయతి పద్మేతాం పద్మవతామి జుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేణస్యతాం స్వాం రుణే ఆదిత్యవర్ణే తపతి జాతో వర్తతి తస్య ఫలాని తపసానదత్తు అయాంతరాయ చాహ్య అలక్ష్మీః ఉపేతు మాం దేవసకః కీర్తిచ్చమన్యాః నిర్దేశస్మినాస్మిన్ కీర్తిమధ్యం దదాతు మే క్షుత్పిపాసఫలాం జ్యేష్ఠామలమేన్నాశయామ్యహం అభూతిమా సమృద్ధిం చ సర్వా గంధద్వాదరాదర్శాం నిత్యపుష్టాం కరిష్యీం ఈశ్వరీగుం సర్వభూతానాం శ్రియం మనసః మా పశూనాం రూపం మయీ సీతామ్యసః కర్దమేన ప్రజాభూతా మయీ కర్దమ సంభవ కర్దమ శ్రియం వాసే మే కులే మాతరం పద్మమాలిని ఆప సృజంత స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచదేవి మాతరం శ్రియం వాసే మే కులే ఆర్ధాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ ఆదామ్యః కరణీయ సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ జాతవేదో లక్ష్మీగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో సుష్యాన్ వివేకం పురుషా శుచిః ప్రేతో భూతరాజ్యం శ్రియం చ కామః సత్తం వేత్ ఆనంద కర్దమచ్చైవ చిక్లీ ఇతి విశ్రుతాః త్రయః స్వయం దేవదేవ పద్మాసనే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన కామ్యహం అశ్వదాయి గోదాయి ధనదాయి మహాధనే ధనమే దుస్తాం మే సర్వకామాచ్చ దేహి మే పుత్రపౌత్రధనం హస్తశాలినే రథం ప్రజానాం భవతి మాతా ఆయుష్మంతం కరోతు మాం ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే చంద్రాభాం లక్ష్మీం ఈశానాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్నివర్ణాభాం శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మహే వైనితేయ సోమం పిబతో వృతః పుత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదామినః నోభో నాశుభమతిః భవంతి జ్ఞానాం భక్తానాం శ్రీ సూక్తం సదా వర్షంతు తే విభావే దివో అభ్రశ్యజతః రోహంతు సర్వబీజా బ్రహ్మదిశో తహి పద్మప్రియే పద్మే పద్మ చాలా ఇది ఎక్కడ దాకా అంటే చదవండి 15 రావాలి. పద్మప్రియే 15 అయిపోయాయి, ఇప్పుడు 26. ఇది 16. ఓకే, ఈ 15 గురించి చెప్పారు. మామూలుగా అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక్క నిమిషం. తామహావహ అశ్వపూర్వము కాంసోస్మిత 3 చంద్రాం 4 ఆదిత్యవర్ణి 5 ఇటుమాం 6 క్షుత్పిపాసామలాం 7 గంధద్వారాం 8 మనస కామమాకు తర్వాత 10 కర్దమేన
ప్రజాపతి. ఆపసృజంతు స్నిగ్ధ 11, ఆర్ద్రాం పుష్కరిణి 12, ఆర్ద్రాం యః కరిణి 13, తాం మావ 14, యశుచి ప్రయతో భూత్వా చూయ దాజ్యమన్వహం శ్రియ పంచదశంచ శ్రీకామ సతతం జపేత్. ఇక్కడ ఆనంద కర్దమశ్చైవ చిక్లీత ఇది విశ్రుతాహ, ఈ జపేత్ వరకు అయిపోయింది. పురుషానహం యశుచి ప్రయతో భూత్వా. ఎందుకంటే ఈ 15 ఇక్కడ ఏం చెప్తున్నారు, శ్రీ సూక్తం అంతా మొత్తం 15 రుక్కులు, 15 అక్షరాలకి 15 రుక్కులకి సంబంధం ఉంది. రిక్ అంటే తెలుసు కదా, శ్లోకము. మనం మామూలుగా కవిత్వంలో వాటిట్లో రాసేవి శ్లోకాలు అంటారు, కానీ వేదాల్లో రాసినవి రిక్కులు అంటారు. ఆ శ్లోకాలు అంటే ఛందోబద్ధంగా ఉంటాయి. మనం ఇంగ్లీష్ లో పాష్ గా చెప్పాలంటే గ్రామటికల్లీ కరెక్ట్ అన్నమాట. సంస్కృతంలో కరెక్ట్ గా వాళ్ళ ప్రొనౌన్సియేషన్ యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ బిం దేయం పురుషానహం. అక్కడ అంటే స్ట్రెస్ ఉంది. యస్యాం హిరణ్యం ప్రభూ భూతం గావో దాస్యో స్వాన్ దగ్గర అలా అవుతున్నప్పుడు అట్లా వాళ్ళు మన ఇంగ్లీష్ వాళ్ళు ఫొనెటిక్స్ సింబల్స్ పెట్టి తయారు చేయకముందే సంస్కృతంలో వాళ్ళు ఎక్కడ ఎలా దీర్ఘం తీయాలి, ఎక్కడ ఆగాలి, అంటే దీర్ఘానికి ఏం చేస్తారు, కింద ఒక హైఫన్ పెడతారు. ఎక్కడ ఆగాలి అనే దానికేమో మీరు ఆ అక్షరం పైన ఒక ఒక గీత ఉంటుంది. కరెక్ట్ 2 గీతలు ఉంటే అది అక్కడ ఆగాలన్నమాట. అది మీరు గమనించుకోండి. కొన్ని చోట్ల మీరు ఆన్లైన్ కానీ బుక్స్ లో కానీ ఈ వీటిని ఎలా పలకాలో వాటి మీద ఉన్న గీతలు ఏదో ర్యాండమ్ గా గీసారేమో అనిపిస్తుంది, కానీ అది ప్రొనౌన్సియేషన్ కి సంబంధించినవి. సో శ్రీ సూక్తం అంతము 2 గీతలుంటే పలకాలంటారు కదండి. అవునండి, అవును. అలాగే స్వాన్ స్వాకి 2 గీతలు ఉంటాయి పైన. ప్రభూతం అంటే భూ. హిరణ్య రా మీద గీత ఉంది అంటే రా కొంచెం పలకాలన్నమాట. రా తర్వాత యస్యాం కింద అండర్లైన్ గీత ఉంది. శ్యామ్. తర్వాత గావో అన్న చోట, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, గావో అన్న చోట ఓ పైన ఒక సింగిల్ గీత ఉంది. అది మనం కొంచెం అర్థం చేసుకుంటే మనకి అసలు ప్రొనౌన్సియేషన్ ఎంత కరెక్ట్ గా చూసుకోవచ్చు. అంటే ఇప్పుడంటే ఇంతకుముందంటే పుస్తకాలు మాత్రమే ఉండేవి, పబ్లిక్ లో వెళ్ళి నేర్చుకునే వాళ్ళం. ఇప్పుడంటే ఆన్లైన్ చాలా మనకి కనబడుతున్నాయి కాబట్టి ప్రొనౌన్సియేషన్ జాగ్రత్తగా మనం అలవాటు చేసుకుంటే మంచిది ఏదైనా సరే. ఎందుకంటే పెద్దవాళ్లే చెప్పారు, తప్పు పలికితే ఇవన్నీ అనవసరమైన మాటలు. పాపం ఏమి రాదు, భావం ఉన్నప్పుడు అది కరెక్ట్ గా వస్తుంది. అంటే పబ్లిక్ లో తప్పు పలికితే లిజనబుల్ గా ఉండదు, అంతే తప్పితే దానివల్ల ఏదో పాపం వస్తుంది, నెత్తి కొడతాడు, ఇవన్నీ అనవసరమైన మాటలు అన్నమాట. చక్కగా ప్రొనౌన్సియేషన్ నేర్చుకొని చక్కగా చదువుతున్నప్పుడు బాగుంటుంది. సో అది అలాగా మనం శ్రీ సూక్తం మొత్తం 15 రుక్కులు, 15 అక్షరాలకి 15 రుక్కులకి సంబంధం ఉంది. ఈ 15 రుక్కులుగా పల్లవించిన శ్రీ 16వ అక్షరం అయింది. శ్రీ సూక్తం అంతా షోడశి, పంచదశికి విస్తారం. దీని గురించి వివరంగా శ్రీ సూక్త పరమార్థమని శ్రీ సూక్తంలో రహస్యాలను కూడా వ్యాఖ్యానించడం జరిగింది. శ్రీ సూక్తంలోని 15 రుక్కులలో 15 అక్షరాలు దాగి ఉన్నాయి. అదే పంచదశి విద్య. ఈ పంచదశి విద్యని ఇచ్చినవాడు ఆనంద కర్దమశ్చైవ చిక్లీత ఇది విశ్రుతాః ఋషయస్తే త్రయః పుత్రాః స్వయం శ్రీదేవి దేవత. ఇది శ్రీ విద్యా శాస్త్రంలోని శ్లోకం. ఆనంద కర్దమ చిక్లీత అనేవాళ్ళు ఎవరండి? లక్ష్మీదేవికి 3 మానస పుత్రులు. అది గుర్తుంచుకోండి. వీరి 3 దర్శించి ఇచ్చిన మంత్రమే శ్రీ విద్యా మంత్రము. ఎవరైనా దర్శించడము అంటే వాళ్ళకి ప్రకృతిలో కనబడుతుంది అనమాట. మనకి గాయత్రి మంత్రాన్ని మనం లక్షలు చేసి, సో మనము అంటే మరి అన్ని వేదాల్లో ఎన్నో రిక్కులు ఉన్నాయి, అన్ని మంత్రాలతో నిండినవే. ఎప్పుడైనా మనం కొంచెంగా వేదాలు వినొచ్చు. 4 వేదాలు ఇప్పుడు ఆన్లైన్ అవైలబుల్ గా ఉన్నాయి. అదొక
అదొక రీసెర్చ్ అన్నమాట, అదొక రీసెర్చ్. సో ఇప్పుడు లక్ష్మీదేవికి ముగ్గురు పుత్రులు చెప్పారు. ఆ ముగ్గురు యొక్క విద్యే త్రికూట విద్య. అంటే ఇక్కడ దర్శించడం అనే విషయాన్ని మనం ఎలాబరేటెడ్ గా మాట్లాడుకుంటాం. మనకి గాయత్రి మంత్రము బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది, లలితా సహస్రనామం ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఋషులు ఆ రోజుల్లో గాయత్రి మంత్రాన్ని దర్శించారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రీరామ శర్మ ఆచార్య గారే పూజ గురువు గారే అని అంటారు. అప్పుడు ఆయన చుట్టూ గాయత్రి మంత్రానికి సంబంధించిన వాతావరణం లేదు. మనకుంది. ఇప్పుడు మనకి అలా బయటికి వెళ్తే లేదా ఆన్లైన్ లో కూర్చుంటే ఎంతో మంది గాయత్రి మంత్ర సాధకులు కనబడతారు. గాయత్రి మంత్రానికి సంబంధించిన విషయాలు తెలుస్తాయి. ఇవన్నీ దర్శించటమే, ఒక మోస్తరుగా దర్శించడమే. గురువు గారు ఋషులు వాళ్ళు ఆ రోజుల్లో గాయత్రి మంత్రాన్ని దర్శించడము అంటే, వాళ్ళు గాయత్రి మంత్రాన్ని సంపూర్ణంగా అనుష్ఠానం చేసిన తర్వాత వాళ్ళకి ప్రకృతిలో వాళ్ళు చూస్తున్న ప్రతి చెట్టులో, పుట్టులో, యానిమల్లో కూడా గాయత్రి మంత్రం కనపడుతుండేది. అలా దర్శించేవారు. అలా వాళ్ళు ఆ మంత్రాక్షరాలకి ఆ మంత్రాక్షరాలకి జంతువుల్ని యాడ్ చేశారనమాట. అది అది మంత్ర ద్రష్ట అంటే అది. ఏదో చదివేస్తాం, యుగ ద్రష్ట, గాయత్రి మంత్ర ద్రష్ట, పరమ పూజ పండిత శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవ్కి జై అనేస్తాం. కానీ ఏంటి అసలు ఆ ద్రష్ట అంటే ఏంటి? ది పర్సన్ హూ హ్యాస్ అ విజన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫార్ములా. గాయత్రి మంత్రం ఒక ఫార్ములా. ఆ గాయత్రి మంత్రం చేస్తే సూర్యుడితో లింకప్ అవుతుంది. సూర్యకిరణ విజ్ఞానం తెలుస్తుంది. గాయత్రి మంత్రం యొక్క గాయత్రి విజ్ఞానం కనుక చదివితే, 3 పార్ట్స్ చదివితే మొత్తం ఎంటైర్ క్రియేషన్ యొక్క ఫార్మేషన్ తెలుస్తుంది. దీన్ని దర్శించడం అంటారు. అలా గాయత్రి మంత్రాన్ని ఆ రోజుల్లో వాళ్ళు యుగ ద్రష్ట అంటారు శ్రీరామ శర్మాచార్య. అంటే రాబోయే యుగాన్ని చూశారు ఆయన. ఏం జరుగుతుందో, ఎలా ఉండబోతుందో అనేది చూశారు. దానికి కావాల్సిన విషయాలు ఆయన మనకి ఇచ్చారు. రాబోయే యుగం ఎలా ఉండబోతుందో అని ముందుగా ప్లాన్ చేసుకొని మనకి మనకి విజనరీస్ అంటారు పొలిటీషియన్స్ లో, వాళ్ళల్లో రాబోయే టైంలో ఏమేమి జరుగుతాయి, కొత్త కంప్యూటర్లు వస్తాయని, అవని ఇవని, పాపులేషన్ పెరిగిపోతుంది, దానికి తగ్గట్టుగా మనం ఇప్పుడే ప్లాన్ చేయాలి, ఈ కార్బన్ ఎమిషన్ ఎక్కువ అయిపోతుంది, చెట్లన్నీ పోతున్నాయి, ఆ రాబోయే కాలాన్ని ఊహించుకొని కరెక్ట్ గా ఇప్పుడు ఏం చేయాలో అనేది చేసే వాళ్ళని విజనరీస్ అని ఎలాగంటారో, మంత్రద్రష్ట, యుగద్రష్ట, పరమ పూజ్య పండిత శ్రీరామ శర్మ ఆచార్య అంటే అది అర్థం. సో ఆ ద్రష్ట స్థితికి మనం వెళ్ళగలగాలి. లలితా సహస్రనామం కానీ, గాయత్రి మంత్రం కానీ ఆ ద్రష్ట స్థితికి వెళ్ళగలగాలి. అంటే మనం ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం, లలితా సహస్రనామం ఒక ఒక రీసెర్చ్ లాగా చదువుకుంటున్నాం, గాయత్రి మంత్రాన్ని లక్షలు జపం చేస్తున్నాం. అట్లీస్ట్ మనం కొంచెం లక్షలు చేయకపోయినా ఎక్కువ లక్షలు చేసిన వాళ్ళతో కలిసి తిరుగుతున్నాం, యజ్ఞం గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మనకి ఆ ద్రష్ట స్థితి దాదాపుగా వచ్చినట్టే. అది ఇక్కడ ముగ్గురు దర్శించి ఇచ్చిన మంత్రమే శ్రీ విద్యా మంత్రము. గురువు ఏం చేస్తాడు? ఫస్ట్ శిష్యుడికి ఓ మంత్రం ఇస్తాడు. ఆ మంత్రాన్ని వాడు జపం చేస్తూ కొన్ని రోజులకి ఆ మంత్ర దేవత కనబడుతుంది. ఆ మంత్రానికి సంబంధించిన యంత్రం కనబడుతుంది, ఆ మంత్రం కనబడుతుంది, దేవత కనబడుతుంది. ఆ తర్వాత తంత్రం కనబడుతుంది. తంత్రం అంటే ఏం లేదు, టెక్నాలజీ. హౌ టు లెర్న్ దిస్, హౌ టు టీచ్ దిస్, హౌ టు అప్లై దిస్ ఇన్ యువర్ డైలీ లైఫ్. తంత్రం, యంత్రము, మంత్రం, తంత్రం అనగానే అదేదో అంటే వీళ్ళు తాంత్రికులు చేసేది, వీళ్ళు చేసేది అనమాట. తంత్రము అంటే కరెక్ట్ గా ద టెక్నాలజీ ఆఫ్ ఎ ఫార్ములా. హౌ టు రియలైజ్ ఇట్, హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్, అండ్ హౌ టు ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ యువర్ డైలీ లైఫ్. లలితా సహస్రనామాన్ని మన నిత్య జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటామండి? రోజు చక్కగా ఒక లలితా సహస్రనామం చదువుకుంటాము, ఆ అమ్మవారికి సంబంధించిన విషయాలు చూసుకుంటాము, చక్కగా అదేంటి పూలు, అక్షంతలు, కుంకుమని పూజిస్తాము. తర్వాత चंद्रुడిని कुठे आली? मुंबईला आली ना तू? मुंबईला आली फिरायला? कुठे आली? मुंबईला ना? आजी कुठे आली?
मुंबईला आजीकडे आली, नानाकडे आली, नानीकडे कदा. म्यूट సూర్యకళ అవునండి. హలో. సో ఆ ముగ్గురు యొక్క విద్య త్రికూట విద్య బ్రేక్ అయిపోతుంది. నాకు మీరు మీ ఇళ్లలో ఉన్న పనులతోనో వాటితోనో మ్యూట్ ని అన్మ్యూట్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారో నాకే తెలియదు. నా ఫ్లో ఆగిపోతుంది. నేను మళ్ళీ ఎక్కడికి ఉన్నానో ఎటు వెళ్ళానో నాకే అర్థం కాదు. సరే, ఇక్కడ ఉన్న దాని ప్రకారం చదువుదాం. మన్మధుడు లక్ష్మీదేవి హృదయంలోంచి కలిగి లోకాన్ని నడిపే దేవత. కమనీయమైన ఆసక్తే కామ అని చెప్పబడుతుంది. సో మనము హార్ట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ లవ్ అని చెప్తాం కదా, అక్కడే హార్ట్ లోనే లక్ష్మీదేవి కూడా ఉందని చెప్పుకుంటాం కదా మన వెంకటేశ్వర స్వామి. కానీ హృదయ లక్ష్మి అనుకుంటాము. లేదు వెంకటేశ్వర స్వామి కుడివైపు భుజం మీద పెట్టి ఉంటారు, ఆమె మన వ్యూహాలక్ష్మి అంటారు. అంటే ఈ హృదయ స్థానం మొత్తము లక్ష్మితో నిండిపోయింది. మరి హృదయ స్థానం అంటే ప్రేమకి ప్రేమకి ఒక స్థానం అది. కాబట్టి మనకి గనుక ప్రేమ అనేది కరెక్ట్ గా ఉంటే, మన చుట్టుపక్కల వాళ్ళ మీద ప్రేమ ఉంటే మనతో లక్ష్మి ఉన్నట్టే. లక్ష్మీదేవి ఎక్కడుందో అక్కడ ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా లక్ష్మి ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ఆ ప్రేమ అనేది కామ అని చెప్తుంది. కామ అంటే ఒక 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 లక్ష్యము. కామ అంటే వేరే అర్థం కాదు, ఒక లక్ష్యము. కామదేవుడు అంటే వానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ప్రకారం ప్రేమని మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రేమ, లవ్ ఈజ్ గాడ్ అంటారు. దైవత్వమే అంటే ప్రేమగా ఉండటమే. కాబట్టి మన్మధుడు లక్ష్మీదేవి అంతటా ఉంటారు. కాబట్టి మనకి ఆ రకమైన హ్యాపీనెస్ మనకి కలుగుతూ ఉంటుంది అనమాట. ఆనంద, కర్దమ, చిక్లీత అనేవి వైదికమైన పేర్లు. అందుకే కాది విద్య యతో జాత సచిక్లీత సదావతు. ఈ కాది విద్య ఏ చిక్లీతుల నుండి కలిగిందో ఆ విద్య నన్ను రక్షించుగాక అని ఈ మంత్ర ప్రయోగంలో ఉంది. కాది విద్యను ఇచ్చిన వాడు చిక్లీతుడు. మన్మధుడికి ఉన్న మరొక పేరు చిక్లీతుడు. కామసేవిత అంటే చిక్లీతుని ద్వారా మనకి లభించిన శ్రీ విద్య. శ్రీ షోడశాక్షరి ముందు కామసేవిత పెట్టడంలో శ్రీ సూక్తుల్లో చెప్పబడ్డ చిక్లీతుడు అనే దేవతని తెలియజేయడమైనది. సో షోడశి విద్య శ్రీ సూక్తాన్ని ఎలా కలిపారు? 15 రుక్కులు. అందుకనే మనము మొన్న కూడా చెప్పుకున్నా, కా ఏ ఈల హ్రీం అసక హల హ్రీం సకల హ్రీం. మరి 16వది ఎలాగండి అంటే శ్రీం చేర్చారు అక్కడ చివరిలో. కా ఏ ఈల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం శ్రీం 16. మనకి అది గాయత్రి మంత్రం కలిపి మన గురువు గారు అనుగ్రహమాల మంత్రం మనకి ఇచ్చారు మాస్టారు. అందులో భాగంగానే అది నేర్చుకునే, ఆ మంత్రాన్ని నేర్చుకునే భాగంగానే మనము నవరాత్రుల్లో హ్రీం శ్రీం క్లీం అనే బీజాక్షరాలను తీసుకొని 1,00,000 జపం చేస్తున్నాము. గత నవరాత్రుల్లో హ్రీం చేశాము, మొన్న చైత్ర నవరాత్రుల్లో శ్రీం చేశాము, రాబోయే నవరాత్రుల్లో క్లీం చేశాము. ఇలాగ మనకి ఒక అండర్స్టాండింగ్, ఒక్కొక్క బీజాక్షరాన్ని మనం అర్థం చేసుకుంటూ దాన్ని రీసెర్చ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. భవ్యమైన ఆ స్వరూపాన్ని తర్వాత నామంలో చెప్తూ త్రికూట అన్నారు. శ్రీ షోడశాక్షరి విద్యలో 3 కూటములతో ఉంటుంది. దానిని మించిన గొప్ప స్థితి లేదు కనుక కామకోటిక. అలా తర్వాతి నామాల్లో శ్రీ విద్యా రూపం త్వరగా పూర్తిగా చెప్పబడుతుంది. ఆత్మ విద్య దగ్గర నుండి త్రికోణాంతర దీపిక వరకు విద్యా రహస్యాలను తెలియజేశారు. మనం ఎక్కడున్న ఆత్మ విద్య, మృణాళ మృదుదోర్లత తర్వాత మహనీయ దయమూర్తి తర్వాత మనకి మహాసామ్రాజ్యశాలిని అయిపోయింది. తర్వాత ఏం స్టార్ట్ చేశాడు? ఆత్మ విద్యతో స్టార్ట్ చేశాడు. ఇదొక చాప్టర్ అనమాట. ఇదొక సీక్రెట్ చాప్టర్, ఒక గుప్తమైన చాప్టర్. అంటే లలితా సహస్రనామాన్ని మనం నామాలతో చదివేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ అందులో చాప్టర్ వైజ్ నాలెడ్జ్ ఉంది అనే సంగతి మనం తెలుసుకోవాలి. చాప్టర్ వైజ్ ఇప్పుడు భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉన్నాయి.
ఒక్కొక్క ఒక్కొక్క చాప్టర్ లో ఒక విభూతి యోగం అంటాడు, రాజవిద్య రాజకూష్యం అంటాడు. అలాగా చాప్టర్ వైజ్ నాలెడ్జ్ ఉందని అందరూ ఎలా చెప్తున్నారో, శ్రీ లలితా సహస్రనామంలో కూడా ఈ కొన్ని శ్లోకాలు కలిపి, కొన్ని నామాలు కలిపి ఒక చాప్టర్ గా ఆ ఆ, చాలా కొద్ది మంది దీన్ని చాప్టర్ వైజ్ గా స్టడీ చేసి రీసెర్చ్ చేసి చెప్పారు. అంటే భగవద్గీత మొట్టమొదట 13th 14th సెంచరీలో కూడా ఇలాగా చాప్టర్ వైజ్ చెప్పబడలేదు. తర్వాత మన ఆదిశంకర్లు, తర్వాత మన మహారాష్ట్రలో వారు ఆ, వారి పేరేంటంటే వారు కూడా భగవద్గీత మీద ఒక కమెంటరీ ఇచ్చారు. వీళ్ళందరూ వచ్చి మెల్లగా కమెంటరీస్ ఇచ్చుకుంటూ పోతూ దాన్ని చాప్టర్ వైజ్ తయారు చేసినందువల్ల ఈరోజు భగవద్గీత చాప్టర్ 700 శ్లోకాలు అనేవాడు ఇప్పుడు 18 చాప్టర్స్ కూడా ఉన్నాయి అని అర్థం చేసుకుంటున్నాడు. అలాగే మనం చేసే ఈ ఎఫర్ట్ లలితా సహస్రనామాన్ని శ్లోక నామాలు కాకుండా చాప్టర్ వైజ్ ఇచ్చిన డిస్క్రిప్షన్ మనం చదువుకుంటున్నాము అంటే ఫ్యూచర్ లో కనీసం నెక్స్ట్ 10 years లో కూడా ఇది లలితా సహస్రనామం కూడా ఒక సీరియస్ రీసెర్చ్ బుక్ గా అయి తీరుతుంది, అందరికీ అంది తీరుతుంది. అందుకనే మన సంకల్పంలో కూడా ఆ విషయాలు మనం చెప్పుకుంటున్నాము. సో ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, శ్రీ షోడశాక్షరి విద్య ఇక్కడ వరకు చెప్పుకున్నాం. త్రికూట ఇలాగ మనకి అంటే డీప్ గా దానిలోకి అర్థాల్లోకి వెళ్తున్నారు. త్రికూట, శ్రీ త్రికూటాయ నమః. తాహి శ్రీ అమృతాం సతాం. వేదమునందు శ్రీ అనేది ఋగ్యజు సామాత్మిక అయిన అమ్మవారిని తెలియజేస్తున్నది. మనం చెప్పుకున్నాం కదా, శ్రీ అనే అక్షరమే అసలు అద్భుతం. అందుకనే మన భారతీయులకు మాత్రమే ఆ ఋషులు ఆ శ్రీ అనే అక్షరాన్ని అందజేశారు. అందుకనే పెళ్లిళ్ళల్లో వాటిట్లో కూడా శ్రీ అనేది ఆ మనము పెట్టకపోతే ఎవరికైనా శ్రీ అని కానీ శ్రీమతి అని పెట్టకపోతే వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంత మనం అటాచ్ అయ్యి ఉన్నాం ఆ శ్రీ. కానీ ఆ శ్రీయే ఎంత అద్భుతమైన పదమో నేను చాలా మందికి చెప్తూ ఉంటాను. వాళ్ళు వింటారో వినరో నాకు సంబంధం లే. పేరు పెట్టాలనుకుంటున్నారండి, ఎటువంటి పేర్లు సజెస్ట్ చేస్తారండి అంటే కాయే వాళ్ళు పాప బాబా అలా చెప్తుంటారు కదా. వాళ్ళు పుట్టిన తేదీని బట్టి కొన్ని అక్షరాలు పంతులు గారు చెప్తారు. దాంట్లో ఎట్లయినా సరే స్టార్టింగ్ లో కానీ, మిడిల్ లో కానీ, ఎండ్ లో కానీ శ్రీ అనే అక్షరం చేర్చండి, శ్రీ అనే అక్షరం చేర్చండి అని చెప్తుంటారు. శ్రీ అనే అక్షరం అంటే మా మాస్టర్ చెప్పింది మనం ఆచరిస్తూ ఉంటాం. శ్రీ అనే అక్షరం చేరిస్తే వాళ్ళు పుట్టినప్పటి నుంచి శరీరం వదిలే వరకు వాళ్ళకి ఎప్పటికీ ఎలాంటి ఆ డబ్బుతో కూడిన ఇబ్బందులు ఎదురు రావు, వాళ్ళకి రావు అనేది మన ఆలోచన. అందుకని శ్రీ అనే అక్షరానికి అంత గొప్ప చెప్తుంటారు. ప్రతి దానికి ముందు శ్రీ చేస్తుంటాం మనం. ఓంకారము ఫలానా శ్రీ శ్రీరామ శర్మాచార్య, శ్రీ అరబిందో గారు అలా చెప్తుంటాం. శ్రీ షోడశాక్షరి విద్య, శ్రీ విద్య అని చెప్పబడుతున్న ఈ మంత్రము 3 కూటములతో ఉన్నది కనుక త్రికూట. 3 కూటములు ఏంటండి? కయ్యీల హ్రీం ఒక కూటమి, హసకహల హ్రీం రెండవ కూటమి, సకల హ్రీం మూడవ కూటమి. శ్రీం చేరిస్తే అది 16 అక్షరాలు అవుతుంది 3 కూటములో. దీన్ని త్రికూట. ఇది త్రికూట అంటే అది 3 కూటములు. ఇంకా ఇంకా దీంట్లో డీప్ గా వెళ్తున్నారు. ఈ 3 కూటములకి పేర్లు ఉంటాయట. మొదటిది వాగ్భవ కూటము, తర్వాత కామరాజ కూటము, మూడవది శక్తి కూటము అని త్రికూటములతో చెప్పబడుతున్న విద్య కనుక త్రికూట. అందుకని శ్రీ త్రికూటాయ నమః అనే నామము వచ్చింది. ఇదే కాది విద్య, హాది విద్య, సాది విద్య అని కూడా చెప్పబడుతుంది. ఎందుకని శ్రీ విద్యలో 3 రకాలైన డాక్ట్రిన్స్ ఉంటాయి. 3 రకాలైన డాక్ట్రిన్స్. ఒకటి కాది విద్య, ఒకటి హాది విద్య, ఒకటి సాది విద్య. ఈ కాది విద్యలో ఎక్స్పర్ట్ ప్రొఫెసర్స్ కొంతమంది, హాది విద్యలో ఎక్స్పర్ట్ ప్రొఫెసర్స్ కొంతమంది, సాది విద్యలో ఎక్స్పర్ట్ ప్రొఫెసర్స్ కొంతమంది. వాటి గురించి కూడా ఇంతకుముందు పేర్లు ఇచ్చాము, మళ్ళీ వాళ్ళని ఉదాహరిస్తారేమో చూద్దాం. సో కాది విద్య, హాది విద్య, సాది విద్య అని 3 రకాలుగా శ్రీ విద్యని మనకి ఋషులు అందించారు. మొదటి కూటం కాతో, రెండవ కూటం హాతో, మూడవ కూటం సకారంతో ప్రారంభం అవుతుంది కనుక కాది, హాది, సాది, క హ స
అలా పేర్లు చెప్పబడి ఉన్నాయి. విద్యాభేదాల్లో హాది విద్య, సాది విద్య, కాది విద్య అని ఇలా 12 విద్యలకి 12 భేదాలు ఉన్నాయట. ఇది గురుముఖగా మాత్రమే తెలుసుకోవాల్సిన విషయం. 15 అక్షరాల మహామంత్రం 3 కూటములతో కూడా కూడి ఉందని కూడా వివరిస్తున్నాం కదా. ఇక్కడ చెప్పేటప్పుడు మంత్రపరంగా సరిపోవాలి. అమ్మ యొక్క ప్రతి స్వరూపానికి ఈ నామం సరిపోవాలి. మనము చాలా కొన్ని రకాలైన మంత్రాలు చూసేసి మనకి ఇష్ట దేవతల్ని ఆ మంత్రాల్లో పెట్టేసేసి ఏదో ర్యాండమ్ గా చదివేస్తుంటాం. ఓం శ్రీ సాయి రామాయ నమః, ఓం శ్రీ సాయి భరద్వాజాయ నమః, ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. చదువుకోవచ్చు, భావనలో ఏమీ ప్రాబ్లం లేదు. కానీ ఒక మంత్రాన్ని మనం తయారు చేసుకున్నప్పుడు అది ఎవరైనా చక్కగా దాని గురించి రీసెర్చ్ చేసి ఎవరైనా పెద్దవాళ్ళు ఇచ్చిన మంత్రాలు చదువుకుంటే మంచిది. ఓం శ్రీ సాయిరామ్ అనేది ఫిక్స్డ్, అది దానికి తిరిగే లేదు. ఎందుకంటే శ్రీ సాయి రామ్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అలాగే అంటే ఏం పెద్దవాళ్ళు ఇచ్చిన మంత్రాలని మనం కరెక్ట్ గా తీసుకొని చూసుకోవాలి. ఆ ఒక గం గణపతి నమః అని కానీ, ఓం గణేశాయ నమః అని కానీ, ఆ మంత్రాలను మాత్రం మనకి ఇష్టం వచ్చిన దాన్ని, ఇష్టం వచ్చిన అక్షరాలని దాంట్లో చేసుకుంటే దానివల్ల పెద్ద ఉపయోగమే ఉండదు, నష్టమేం లేదు, కానీ ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉండాలి అంటే ఆల్రెడీ డీటెయిల్డ్ గా చెప్పబడిన పెద్దవాళ్ళు చెప్పిన, గురువులు చెప్పిన మంత్రాలను మాత్రమే మనం ప్రయోగిస్తాం. అంటే ఎందుకు అలా చెప్తున్నా, డీటెయిల్ గా చెప్తున్నా అంటే, ఇప్పుడు సాయిబాబా భక్తులు ఉన్నారు, సత్ సాయిబాబా భక్తులు ఉన్నారు, లేదు ఇంకొక బాబా భక్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, బాగా వాళ్ళ మీద భక్తితో ఓం శ్రీ పరమ గురు శ్రీ సాయిరామ సన్నిధాయ నమః అనో, పరమ గురువు శ్రీ సాయిరామ చతుష్టాయ నమః, ఇలా ఇలా మార్చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన చదువుకుంటారు. అలాంటివి చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అదొక సలహా మాత్రమే. ఎందుకంటే ఎవరి భక్తి వాళ్ళది. డివోషన్ లో ఎనీథింగ్ ఈజ్ ఓకే. అందుకనే భక్త కన్నప్ప లాంటి వాళ్ళు శివుడికి మాంసం పెట్టారు, కాళ్ళతో తన్నారు, అయినా పాప ఆయన భరిస్తాడు. ఎందుకంటే భక్తి, వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళకి తెలియదు. మనకేంటి, భక్తి ఉంది, జ్ఞానం ఉంది, మనం ఏం చేయలేకపోతున్నాం. ఆ మాత్రం ఏది చేస్తే ఏది పాపమేమో, ఇది చేస్తే అది తప్పేమో, అది చేస్తే ఇది తప్పేమో. ఆ టీవీలో ఆయన ఏదో చెప్తాడు, పొద్దునే లేచి టిఫిన్ చేయకుండానే పూజ చేసుకోవద్దు అంటాడు. మనకేమో డయాబెటీస్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, లేదు ఇంకా నీరసం ఉంటుంది. ఆ మాత్రలు, ఆ టిఫిన్ చేయందే మనకి ఓపిక ఉండదు. అప్పుడు ఏం చేయాలి? ఆ టీవీలో చెప్పిన వాళ్ళు వినాలా, నీ శరీరం చెప్పింది వినాలా? నీ శరీరం చెప్పిందే వినాలి. అనవసరంగా శరీరాన్ని ఇబ్బంది పెట్టుకోవద్దు. హాయిగా పొద్దునే లేచేసి కాఫీ తాగండి, టీ తాగండి, మీ ఇష్టం ఏదైనా తాగండి, టిఫిన్ కూడా చేసేసి పూజలో కూర్చోవచ్చు. దాని గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరం. ఏ పాపం రాదు, ఏమీ కాదు. అనవసరంగా గ్యాస్ ప్రాబ్లమ్స్ పెరిగిపోయి మీకు ఇంకాస్త ఇబ్బందులు వస్తుంటాయి. ఇది ప్రాక్టికల్ గా నా అనుభవంతో చెప్తున్నాను. మీకు అలా అలవాటైపోయి మీకు నాకేమి ప్రాబ్లమ్స్ రావండి, ఓకే అండి, ఏదో నిమ్మరసం వాటితో నడిపిస్తానండి మధ్యాహ్నం వరకు అంటే దట్స్ యువర్ లుక్అవుట్. ఒక సలహా లాగా చెప్తున్నా. సరే, మంత్రపరంగా సరిపోవాలి. త్రికూటాకి మరొక అర్థం చెప్తూ, త్రయాణం బ్రహ్మదీనాం అవస్థ పీఠలోక గుణాదీనాం వాకూటం సమూహ యస్యాహ సా. అమ్మవారు 3 అమ్మల రూపం. ఇది త్రికూటమే. కూటము అంటే సమూహము. దుర్గా, లక్ష్మి, సరస్వతి. పార్వతి అనుకుంటా దుర్గా అనే చెప్తారు. ఎందుకంటే పార్వతి అనేది ఒక ఫిక్స్డ్ నేమ్ అన్నమాట, ఏది శివుడు దగ్గర ఉన్నది. దుర్గా అనేది అది ఎక్స్టర్నలైజ్డ్, అంటే ఆ శక్తి దిగిన శక్తి. అది మన మానవులతో సమానంగా అది దిగి రాక్షసులను సంహరించిన శక్తి కాబట్టి దుర్గా అని అంటున్నారు. లక్ష్మి, సరస్వతి ఓకే. లక్ష్మి అంటే వనరులు, సరస్వతి అంటే జ్ఞానము, దుర్గా అంటే శక్తి స్వరూపిణి. అంతేకాదు బ్రహ్మాదీన బ్రహ్మ విష్ణు రుద్ర రూపిణి. ఎలాగైతే ఇక్కడ బ్రహ్మ విష్ణు శివరూపిణి అనకుండా బ్రహ్మ విష్ణు రుద్రరూపిణి అంటారో, అలాగే పార్వతి లక్ష్మి సరస్వతి అనకుండా దుర్గా లక్ష్మి సరస్వతి అంటారు. ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఆ డిఫరెన్స్ అర్థం చేసుకుంటేనే మనకి ఆ మాటల వెనక, ఆ రూపాల వెనక, నామాల వెనక అర్థం తెలుస్తూ ఉంటుంది. అవస్థాన త్రయములైన జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల యందు వ్యాపించి ఉంటుంది కనుక త్రికూట.
అలాగే పీఠత్రయములు అంటే ప్రధానంగా 3 పీఠాలైన కామగిరి, పూర్ణగిరి, జాలంధర పీఠాలు. కంచుకోటి కామ పీఠము, తర్వాత పూర్ణగిరి పీఠము, జాలంధర పీఠము, ఈ 3 ఇంపార్టెంట్ పీఠాలు అన్నమాట. త్రిలోకములు, త్రిగుణములు వీటన్నింటి యొక్క సమూహములందు వ్యాపించి ఉన్న గనుక ఆ తల్లిని త్రికూట అన్నారు. ఓం శ్రీ త్రికూటాయ నమః అనే ఇది సరిపోయింది. తర్వాత కామకోటిక, శ్రీ కామకోటికాయ నమః. లలితా సహస్రనామాల్లోనే కామకోటిక కనిపిస్తున్నది. అలాగే బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో లలితాదేవికి సంబంధించిన 25 విశేష నామాలు చెప్పారు. అందులో కామకోటికాయ నమః. అందుకనే కంచి కామకోటి పీఠాధిపతి అంటారు. మరి కంచి కామకోటి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే లలితా సహస్రనామంలో ఉంది కాబట్టి కామకోటి. అది ఆ డీటెయిల్స్ చెప్తున్నాను చూడండి. ఇందులో కామకోటికాయ నమః అని ఉన్నది. కామకోటి అన్నది అమ్మవారి నామం. శక్తి పీఠాల్లో కాంచీపురం కామకోటి పీఠం అని చెప్పబడి ఉంది. అమ్మవారి మంత్రాన్నే కామకోటి మంత్రం అని చెప్పవచ్చు. ముందు మంత్రపరంగా అర్థం చెప్పుకొని ఇంకా అమ్మవారి అనుగ్రహ పరంగా కూడా అర్థం చెప్పుకోవాలి. ముందు కామకోటిక ఎందుకు అన్నారో తెలుసుకుందాం. కోటి అనే పదానికి అర్థం చెప్తూ ఏకదేశ కోటి అన్నారు. రెండు కలిసి ఒకే చోట ఉంటే దాన్ని కామకోటి అనాలి. ఇక్కడ అమ్మవారు కామ పరశివ ఏవ కోటి ఏకదేశ అమ్మవారు. ఈ శివునితో కలిసి ఒకటిగా ఉన్న స్వరూపము కామకోటి అని చెప్పబడుతుంది. ఇది శివశక్తి సామరస్యం పరబ్రహ్మ రూపత్వాతని వ్యాఖ్యానం. శివశక్తి సామరస్యాన్ని కోటి అనాలి. కోటి సంఖ్యావాచనమే కాకుండా సమూహము, గుంపు కలిసి ఉండుట అని కూడా అర్థమవుతుంది. 33 కోట్లు అంటే 33 crores అని కాదు, 33 సమూహాలు దేవతలు. అది మనం అర్థం చేసుకోవాలి. మన హిందూయిజాన్ని ఇలాంటి మాటలతో చాలా మంది జోక్స్ చేస్తుంటారు. ఆ జోక్స్ ను మనం ఖండించాలి. మనం దానికి ఖండించాలి అంటే మనకి నాలెడ్జ్ ఉండాలి. మనకి నాలెడ్జ్ ఉండాలంటే మనం బుక్స్ చదవాలి. స్వాధ్యాయం లేకుండా నేను భగవంతుడిని చేరుకుంటాను అంటే కరెక్ట్ కాదు. వీలైనన్ని సార్లు వీలైనన్ని పుస్తకాలు చదువుకుంటూ ఉండాల్సిందే. దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్. చదువుకోకపోతే ఏమవుతుంది అంటే మనకేవో వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి మనసులో ఉండిపోతాయి. అవే ఇంప్రెస్ అయిపోతాయి. అది రాంగో తెలియదు, రైటో తెలియదు. అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అదే పుస్తకాలు చదువుతూ ఉంటే మంచి వాళ్ళు రాసిందే ఎందుకు మనకి ఆ మనస్సులో పెట్టుకున్న చిన్నప్పటి నుంచి ఉన్న ఆ అనవసరమైన చెత్తా చెదారాన్ని తీసేయటానికే వాళ్ళు బుక్స్ రాశారు. ఇట్లా అయినా సరే వాళ్ళు చదువుకొని మారతారు అని. ఎందుకంటే మనకి భక్తి ఉంది, జ్ఞానం ఉంది. అంటే జ్ఞానం అంటే అట్లీస్ట్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. మంచి కర్మలు ఉన్నాయి. కానీ ఇన్ డెప్త్ నాలెడ్జ్ వీఆర్ ల్యాకింగ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్. ఎందుకంటే పూర్వ రోజుల్లో అసలు లలితా సహస్రనామం చేసేవాళ్లే తక్కువ. ఆ రోజుల్లో మన లలితా సహస్రనామం చేస్తే మనల్ని అలా హీరోల్లాగా చూసేవారు. ఈ రోజుల్లో లలితా సహస్రనామం చేసే వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉన్నారు. మరి వాట్ ఈజ్ అవర్ స్పెషాలిటీ? మనము వాళ్ళకంటే ఒక అడుగు ముందు ఉండాలి. అది మన కోరిక. అది గురువుల యొక్క కోరిక. లలితా సహస్రనామాన్ని డీటెయిల్ గా రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన తంత్రాలు చదివి దానికి సంబంధించిన కమెంటరీస్ చదివి మనం ఒక అడుగు ముందుకు ఉండాలి. ఎందుకంటే మనం సామాన్యమైన పనులు ఏం చేయట్లేదండి. మనం సెలవు రోజుల్లో కూడా కూర్చొని ముందు మంచి సంకల్పం చేసుకుంటాం. ఒక యజ్ఞము లాగా చేసుకుంటాం. లలితా సహస్రనామం యొక్క వ్యాఖ్యానము ఒక యజ్ఞము లాగా చేసుకుంటాం. యజ్ఞము అంటేనే సాక్రిఫైస్. తన కోసం తాను చేయని, తన కోసం కాకుండా ఇతరుల కోసం చేసే ఏ పనైనా యజ్ఞమే. అలాంటిది మరి మనం కూర్చొని ఇక్కడ చదువుకుంటుంటే ఇతరులకు ఎలా అందుతుందండి? అందుకనే మనము గురు ప్రార్థన చేశాము, సంకల్పం చెప్పుకున్నాము. ఇవన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత శుభకామన కూడా చెప్పుకుంటాము. అలా మనకి ఇతరులు కూడా ఈ జ్ఞానం అందాలి అనే మంచి సద్భావనతో, అందరూ సుఖంగా ఉండాలని సద్భావనతో ఈ ఈ లలిత విద్య అధ్యయన యజ్ఞము చేసుకుంటున్నాము. ఇది అర్థం చేసుకొని మనము ఆ కామకోటి గురించి మనం చెప్పుకుంటున్నాం. కాంచీపురంలో 3 కోటులు ఉన్నాయి. ఒకటి వరదరాజ పెరుమాళ్ళు ఉన్న ప్రాంతమంతా విష్ణుకోటి, ఏకాంబరేశ్వరుడు ఉన్న ప్రాంతమంతా రుద్రకోటి, అమ్మవారు ఉన్న ప్రాంతమంతా కామకోటి. విష్ణు అయిపోయాడు, శివుడు అయిపోయాడు, బ్రహ్మ బదులు అమ్మవారిని పెట్టారు. 3 కోటులు అక్కడే ఉన్నాయి. అందుకని త్రికూట అన్నప్పుడు కొందరు ఆ భావంలో కూడా చెప్తారు.
3 శక్తుల యొక్క సమూహము కామకోటి అనే అమ్మవారికి ప్రసిద్ధిగా ఉన్నది. ఈ కామకోటి నా మనసులో విహరించుకాక. అమ్మ పేరు కామకోటి. ఆవిడ పురమదన పుణ్యకోటి అంటే శివుని యొక్క పుణ్యాల రాశి. పుంజిత కవిలోక సూక్తి రసధాటి. కవులు అంటే మంత్రములు, ఋషులు అని 2 అర్థాలు. కాబట్టి కంచికి వెళ్ళినప్పుడు మనం ఈ 3 దర్శించాలి. ఏది? వదరాజ పెరుమాళ్ళు ఆ, ఆ, ఆలయము, ఏకాంబరేశ్వరుడు ఉన్న ఆలయము, అమ్మవారు ఉన్న ఆలయము. నేను వెళ్ళా, కానీ ఇంత డీటెయిల్డ్ గా ఇలా చూడాలనే సంగతి నాకు తెలియదు. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూస్తాను. ఇప్పుడు అర్థమైంది కాబట్టి. అది ఇంప్లిమెంటేషన్. వాట్ ఎవర్ వీఆర్ లెర్నింగ్, వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ యువర్ డైలీ లైఫ్. అప్పుడే మనము ఆ జ్ఞాన సాధన జరుగుతుంది. అందుకనే మనము ఆ జ్ఞానం చదువుకున్నది, అంటే మనసా వాచా కర్మణ అంటాం చూసారా, ఏదైతే మనం చదువుతామో దాన్ని అర్థం చేసుకుంటామో దాన్ని మన నిత్య జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకొని దాన్ని ఆ ఆ మంత్రంతో, ఆ దేవతతో మన క్యారెక్టర్ని, అంటే మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటాము. చేసుకున్నందు వల్ల ఏమవుతుందంటే పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళగలుగుతాం. పరిణామ క్రమం అంటే ఏంటండి అంటే, లాస్ట్ ఇయర్ మనం భగవద్గీత చదివినప్పుడు ఏ అర్థం వస్తుందో ఈ సంవత్సరం మనం భగవద్గీత చదివినప్పుడు అదే అర్థం వస్తే మీకు పరిణామ క్రమంలో ముందుకెళ్ళినట్టే. ఈ మధ్య కాలంలో మీరు రకరకాలైన పుస్తకాలు, రకరకాలైన విషయాలు తెలుసుకుంటారు కాబట్టి భగవద్గీతలో కొత్త అర్థాలు వస్తాయి. అప్పుడు మన లైఫ్, మన బ్రెయిన్, మన ఇంటెలిజెన్స్ ఇవాల్వ్ అయినట్టు. ఎలాగే ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ ఇవాల్వ్ అయితే మనకి లైఫ్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఈ విషయాల మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అప్పుడు పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళినట్టే. దాంట్లో క్రియాయోగంలో కూడా అదే చెప్తారు. క్రియాయోగంలో కూడా మీరు శ్వాసని కనుక సరిగ్గా నియంత్రించుకొని శ్వాసని సరిగ్గా చూసుకుంటుంటే 1 సంవత్సరంలో మీరు 100 సంవత్సరాల పరిణామ క్రమాన్ని దాటవచ్చు అని క్రియాయోగం చెప్పబడుతూ ఉంది. ఆ ఆ క్రియాయోగాన్ని అలా చేసుకోవాలి. అంతేగాని నేను క్రియాయోగ దీక్ష తీసుకున్నానండి, ఫస్ట్ లెవెల్ చేశానండి, సెకండ్ లెవెల్ చేశానండి, తర్వాత ఇంకా నా వల్ల కాక ఆపేశానండి, ఇంకా దేనికి? వాళ్ళు ఇచ్చేదే ఆ లక్ష్యం కోసం. ఇప్పుడు ఏం జరుగుతుంది? బిజినెస్ లాగా మీరు ఫస్ట్ లెవెల్ అయిందా, సెకండ్ లెవెల్ అయిందా, థర్డ్ లెవెల్ అయిందా, ఇలాగే అయిపోతుంది. వాళ్ళు చెప్పినవి చేయలేకపోతున్నారు, వాళ్ళు చెప్పినట్టు ఆచరించలేకపోతున్నారు. 100 మంది 100 రకాలుగా చెప్తుంటారు. అన్నిట్లో మనం ఆ అన్ని ట్రైల్ వేస్తుంటాం, మధ్య మధ్యలో ఆపేస్తుంటాం. అలా కాకుండా జాగ్రత్తగా కొన్ని కొన్ని మాత్రమే మనం తీసుకొని లైఫ్ ని పానిక్ చేసుకోకుండా కొన్ని మాత్రమే తీసుకొని మన మన యొక్క ఇష్ట దేవత, ఒక సాయిబాబానో, లేకపోతే ఒక విష్ణువో, లేకపోతే ఒక శ్రీరామ శర్మాచార్యను, వాళ్ళని ఒక గురువుని ఒక సాక్షిగా పెట్టుకొని, దత్తాత్రేయును సాక్షిగా పెట్టుకొని లిమిటెడ్ టైమే, లిమిటెడ్ మంత్రాలే, లిమిటెడ్ విషయాలే, లిమిటెడ్ పూజలే మాత్రమే చేసుకుంటూ ఉంటే మనకి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత కామాక్షి వెలిసిన చోటు కామకోటి. ఇక్కడ కూర్చొని ఏ మంత్రం జపించినా ఒక్కొక్క అక్షరం కోటి గుణితమై ఆ అక్షరం వల్ల ఏమేమి సిద్ధించాలో అవన్నీ సిద్ధిస్తాయి. సో తీర్థక్షేత్రాల్లో మనం మంత్ర జపం చేయటం చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తాం? తీర్థక్షేత్రాలకు వెళ్ళిపోతాం, అక్కడ హుండీలో ఒక 1000 రూపాయలు వేస్తాం, ఆ పంతులు గారికి ఒక 500 ఇస్తాము, ఆయన మనకి పూజ చేస్తాడు. అక్కడి నుంచి ఆ లోపల నుంచి ఒక కుంకుమ ఇస్తాడు, ఆహా అంటాం, ఆయనకు 100 రూపాయలు ఇచ్చేస్తాం. అబ్బా లోపల నుంచి కుంకుమ ఇచ్చారండి, నాకు స్పెషల్ గా చూసారండి, నా మెడలో దండ వేసారండి అనుకుంటాం. బయటకు వస్తాం, ప్రసాదం తీసుకుంటాం, కార్ ఎక్కేస్తాం, ఇంటికి వచ్చేస్తాం. వాట్ వీఆర్ మిస్సింగ్? వీఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డూయింగ్ ద థింగ్ విచ్ వీఆర్ సపోజ్ టు డూ. అక్కడికి వెళ్ళినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, దర్శనం చేసుకోండి, అది స్పీడ్గా చేసుకోండి, మెల్లగా చేసుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ అక్కడ మీరు కొంచెం సేపు స్పెండ్ చేయాల్సిందే. కనీసం ఒక అరగంట లేదా గంట ఆ ప్రాంతంలో మీరు జపం చేసుకోవాల్సిందే లేదా ధ్యానం చేసుకోవాల్సిందే. అనుకున్నారు, ఎన్ని చేయట్లేదు మనం. ఏంటి ఈయన మనం 15-20 మందితో వెళ్ళాము, అందరు హడావిడి పెడుతుంటారు. మనం ముందుగా చెప్పుకోవాలి, బాబు మనం తీర్థక్షేత్రాలకు వెళ్తున్నా బానే ఉంది, కానీ అక్కడ కొంచెం సేపు నాకు కాస్త మంత్ర జపం చేసుకోవడానికి టైం ఇవ్వండి, ధ్యానం చేసుకోవడానికి టైం ఇవ్వండి అని ముందుగా చెప్పుకోవాలి.
చెప్పుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఓకే అంటారు. మనతో పాటు కూడా కూర్చుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫలానా మంత్ర జపం చేస్తున్నారు, మేము చేసుకుంటాం అంటారు. అందరూ చక్కగా సరదాగా గ్రూప్ గా చేసుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్. తీర్థక్షేత్రాల్లో మనం కూర్చొని మంత్ర జపం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక్కొక్క అక్షరం కోటి గుణితమై ఆ అక్షరం వల్ల ఏమి సిద్ధించాలో అవన్నీ సిద్ధిస్తాయి. అది అర్థం అన్నమాట. ఇది అక్కడ చాలా స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నారు. అందుకని మన తీర్థక్షేత్రాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇక ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, తీర్థక్షేత్రాల్లో ఒక మాల మంత్రం చేస్తే అది కోటి 1 crore టైమ్స్ పెరుగుతుంది అంటాం కదా. అదే నెగటివ్ ఆలోచన ఆలోచిస్తే అది 1 crore టైమ్స్ కాదా? అవుతుంది. అందుకనే మన ఆలోచనల్ని, మన మాటలని, మన యాక్షన్స్ ని తీర్థక్షేత్రాల్లో చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏదో రష్ లో ఉంటాము, పక్కనోడు దోస్తాడు, వీడు దోస్తాడు, ఆ టైంకి మంచినీళ్ళు అందవు, ఆ సమయానికి దర్శనం అవ్వదు. ఏం చేస్తాం? ఇమ్మీడియట్ గా కోపం వచ్చేసి తిట్టేసుకుంటాం. దయచేసి అలా చెయ్యొద్దు. ఇక్కడి నుంచి అలా చేయొద్దు, ఎవరిని తిట్టుకోవద్దు. తీర్థక్షేత్రాల్లో మీ మనస్సుని, మీ వాక్కుని జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు జపం చేయొద్దు, పూజ చేయొద్దు, కూర్చొని అక్కడ ఏం చేయొద్దు. కానీ నెగటివ్ థాట్స్ మాత్రం ఆ క్షేత్రంలో ఉన్నప్పుడు దయచేసి రానియకండి. మనం పాజిటివ్ థాట్స్, పాజిటివ్ జపము 100 టైమ్స్ 1000 టైమ్స్ అవుతుందని ఎలాగ మనం నమ్ముతున్నామో, నెగటివ్ థాట్స్ కూడా 100 టైమ్స్ 1000 టైమ్స్ మల్టిప్లై అయిపోయి మనకి ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే కొన్ని వేల మంది ఎన్నో రకాలైన ఇబ్బందులతో అక్కడికి వస్తారు. వాళ్ళు అక్కడికి వచ్చి ఆర్తిగా అమ్మని తలుచుకొని, అమ్మ నాకు ఇబ్బందుల్లో ఉన్నాను తల్లి, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు తల్లి, మాకు బ్లెస్సింగ్స్ ఈ తల్లి అని పాపం వాళ్ళు బాధతో ఏడుస్తూ వస్తుంటారు. అలాంటి చోట్ల వచ్చి మనము నెగటివ్ థాట్స్ కనుక మనం డెవలప్ చేస్తే వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. వాళ్ళ కోరికలు తీరకుండా మనకి ఇబ్బందులు అవుతాయి. వాళ్ళ కోరికలు తీరుతాయి. అమ్మ అందరికీ కామన్, ఖచ్చితంగా తీరుతాయి. అనవసరంగా ఆ ప్రాబ్లమ్స్ మనం తెచ్చుకోవద్దు. మనకి ఆ నెగటివిటీ కొని తెచ్చుకోవద్దు. అందుకనే తీర్థక్షేత్రాలకు వెళ్ళినా, టెంపుల్స్కి వెళ్ళినా వీలైనంత మటుకు మౌనంగా ఉండండి. ఆలోచనలు కూడా మౌనంగా ఉంచడం అలవాటు చేసుకోండి. అది నేర్చుకోవడమే మనం రెగ్యులర్ గా ధ్యానం చెయ్యాలి. అంతేగాని నేను ధ్యానం చేశానండి, అదేదో కనిపించండి, కలర్లు కనిపించాయండి, ఇవి కనిపించాయండి అని కొంతమంది నాకు అసలు ఏం కనిపించట్లేదండి, నేను సరిగ్గా చేస్తున్నాను లేదా అని కొంతమంది. ఏమీ అక్కర్లా, మీరు ఎవరిని అడగక్కర్లా, నాకు చెప్పాలనుకుంటే చెప్పండి. నేను 100 టైమ్స్ 24/7 మీరు ఎప్పుడు ఏ మెసేజ్ పెట్టినా నేను ఖచ్చితంగా మీ మెసేజ్ ఆడియో రూపంలో ఉన్నా ఎట్లా ఉన్నా నేను చదువుతాను. దానికి నా గురువుని అడిగి నా గురువు నాకు చెప్పిన విధంగానే నేను నాకు తోచిన సలహా ఇస్తాను. అందులో ఏ రకమైన సందేహం లేదు. కానీ మీ మీద మీకు విశ్వాసం ఉండాలి. యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్. నాకు నాకు చిన్నప్పటి నుంచి ఇన్ని ఇబ్బందులు ఎదురైనాయండి, నేను తప్పు మార్గంలో ఉన్నానేమో. ఏమి కాదు. యు ఆర్ ప్యూర్ హార్ట్, యు హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్. అమ్మవారికి మీరు చాలా స్పెషల్ కాబట్టే లలితా సహస్రనామం గురించి ఇంకా బాగా అర్థం చేసుకోవాలి ప్రయత్నం చేస్తున్నారు. యు ఆర్ వెరీ వెరీ డియరెస్ట్ టు అమ్మవారు. అది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఆ క్వాలిటీ ఉంది, ఆ డెస్టినీ ఉంది. మనల్ని మనం అనుకున్న తర్వాత మనం ఏం చేసుకుంటాము? ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుందాము, రాబోయే జన్మలకి కావాల్సిన హోంవర్క్ చేసుకుందాము, మన చుట్టూ వాతావరణం మంచిగా చేసుకుందాము. ఆ మనం మనకి మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచి సంస్కారాలు ఉన్నాయి అని ఎవరైనా పిల్లలకి మనం ఏదైనా చెప్పా అనుకోండి, యు ఆర్ వెరీ గుడ్ బాయ్, యు ఆర్ రీడింగ్ వెల్ అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యి దే విల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దేర్ స్టడీస్. క్వార్టర్లీలో నీకు 80% వచ్చింది, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఇదిగో చాక్లెట్ అని ఇచ్చేసి ఈసారి 85%కి నువ్వు ట్రై చేయాలి అంటే వాళ్ళకి ఎంత ఆనందం వస్తుంది, ఎంత హోష్ వస్తుంది. అలాగే మనల్ని మనం కూడా అలాగే, ఎస్ నేను ఏదో చాలా ప్రాబ్లమ్స్ లో ఉండి వచ్చాను, ఓకే, రైట్ నౌ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, చాలు. కొన్ని కోట్ల మంది కన్నా మనం చాలా బెటర్ పొజిషన్ లో ఉన్నాం. ఇక్కడి నుంచి నన్ను నేను ప్రేమించుకుంటూ, నన్ను నేను
ఓకే అని చెప్పుకుంటూ నాకు ఆయన కష్టాలకి నా చుట్టుపక్కల వాతావరణం వల్ల అలా జరుగుతుంది తప్పితే నేను ఐఎమ్ వెరీ ఫెయిర్ పర్సన్, నేను ఒక ట్రూ డివోటీని అని మనల్ని మనము శబాష్ అనుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆల్వేస్ లవ్ యువర్ సెల్ఫ్, డోంట్ హేట్ యువర్ సెల్ఫ్, డోంట్ హేట్ ది సర్కమ్స్టెన్సెస్ అరౌండ్ యూ. నేనేదో చిన్నప్పుడు తప్పులు చేశానండి, నా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారండి, లెట్ దమ్ లెర్న్. మనము చిన్నప్పుడు మన మన తల్లిదండ్రులు మనల్ని చాచిపెట్టి ఒక చెంప మీద కొట్టేవాళ్ళు, సెట్ అయిపోయేది అంతే. ఇప్పుడు మన పిల్లల్ని కొట్టలేము, వాళ్ళని తిట్టలేము, అరవలేము. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారండి, కష్టాలు పడుతున్నారండి అంటే వాళ్ళ కోసం ఏదైనా చేసుకొని వదిలేసేయండి, వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేసేయండి. లెట్ దమ్ లివ్ ఆన్ దేర్ బోన్ అండ్ లెర్న్. లెట్ దమ్ లెర్న్ ద థింగ్స్ యాజ్ దే ఆర్. వాళ్ళకి అనుభవపూర్వకంగా వచ్చే లెసన్స్ చాలా మంచిది. వాళ్ళు ఏమన్నా చెప్తే వినండి, అమ్మా పర్వాలేదులేమ్మా, సర్దుకోండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి అమ్మా, ఆలోచించి చూసుకోండి అమ్మా, ప్లాన్ చేసుకోండి, పిల్లలకి ప్లాన్ చేసుకోండి, ఇలా మనం చెప్పాలి. కానీ డిస్ట్రక్టివ్ థాట్స్ ఇవ్వద్దు పిల్లలకి, అది మనకే చాలా ఇబ్బంది అవుతుంది. అదొకటి మనకి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మనకి కన్స్ట్రక్టివ్ థాట్స్ మాత్రమే మనం ప్రోజెక్ట్ చేసుకుంటే మనం చేస్తున్న సాధన 10 times 100 times అవుతుంది అనే కాంటెక్స్ట్ లో ఇలా మనం చెప్పుకుంటున్నాం. తర్వాత ఇంకొక అర్థంలో కోటి అంటే అంచు, సేవది, అవధి. కామమునకు అంచు అంటే చివరిది అని అర్థము. కామమునకు అంచు అంటే కామము దాటిన తర్వాత ఏముంది? మోక్షము. కామము అంటే ఏంటండి? ఇక్కడ డిజైర్. మనకి మాత్రం డిజైర్స్ ఏం లేవండి, ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. 2 minutes లో అయిపోతుంది, మళ్ళీ ఇంకో సెషన్కి వస్తున్నాం. మనందరం ఆల్మోస్ట్ 45, 50, 60 ఈ రేంజ్ లో ఉన్నాం. ఈ రేంజ్ లో ఉన్నప్పుడు మనకి ఏమైపోయింది? మన పిల్లలు సెటిల్ అయిపోయినారు, వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెల్లగా సెటిల్ అవుతున్నాయి. మనకంటూ పెద్ద డిజైర్స్ ఏమున్నాయి? ఆరోగ్యంగా ఉండాలి, కాస్త రోజు చదువుకోవడానికి అమ్మవారి బ్లెస్సింగ్స్ కావాలి, మన పిల్లలు పైకి రావాలి, అంతే. ఇదేం పెద్ద డిజైర్ ఏం కాదు. కాబట్టి వీఆర్ డిజైర్లెస్. మనకి డిజైర్లెస్ స్టేట్ లోకి వచ్చేసాము మనము. ఇక మనకు కావాల్సింది ఏంటండి? మోక్షం మాత్రమే. అది కామము తర్వాత ఉండే స్టేట్. అందుకని కామకోటిగా అంటే మోక్ష స్వరూపిణి అని మనం అర్థం చేసుకుందాం. మొదటి అర్థం శివశక్తి సామరస్యం చెప్పబడుతున్నది. రెండవది మాత్రం సర్వానందాలను సిద్ధులను అందించే తల్లి. మూడవది మోక్ష స్వరూపిణి. త్రికూట కామకోటిక. మంత్రము పేరే కామకోటి, మంత్రాది దేవత ఆ కామకోటి తల్లి, ఆ తర్వాత నామం. కటాక్ష కింకరీ భూత కమలాకోటి సేవిత. శ్రీ కటాక్ష కింకరీ భూత కమలాకోటి సేవితాయి నమః. ఈ నామము శ్రీ విద్యా ఫలము. అంటే మనం ఫలశ్రుతి అంటాం చూసారా? ఆ విష్ణు సహస్రనామం జరిగితే ఫలశ్రుతి అంటే ఏంటి? ద రిజల్ట్ విచ్ వీ గెట్ ఆఫ్టర్ రీడింగ్ దట్. అది ఆ రిజల్ట్ గురించి ఈ 590వ నామంలో చెప్తున్నారు. మనము సెషన్ క్లోజ్ అవుతే మళ్ళీ మళ్ళీ జాయిన్ అవుతాం. కమల అంటే లక్ష్ములు అనగా ఐశ్వర్యాలు. శ్రీ విద్యోపాసకు వచ్చే ఫలితం ఏమిటో వివరిస్తున్నారు ఇక్కడ. మనకి వచ్చే ఫలితం ఏంటో చెప్తున్నారు. అంతేగాని వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి అని కాదు. జేబులో 10 రూపాయలు ఉన్నా, జేబులో 100 రూపాయలు ఉన్నా ఆనందంగా ఉండే మానసిక స్థితియే లక్ష్మీదేవి. అది ఎప్పుడైనా సరే అర్థం చేసుకోండి. ఆ ఆ మానసిక స్థితి, ఆ హ్యాపీనెస్ విత్ వాట్ యు హ్యావ్ లేకపోతే మనకి ఎన్ని కోట్లు వచ్చినా మనకి సరిపోదు. ఎప్పుడైతే మనకున్న దాంతో కంటెంట్మెంట్ అన్నాను చూసారా, మనం ఉన్న దాంతో సంతృప్తి పడి ఉన్న దాంట్లోనే మనం జాగ్రత్త చేసుకున్న దాంట్లోనే అన్నదానాలు దానాలు కనుక చేయడం మొదలు పెడితే లక్ష్మీదేవి మనతో ఉన్నట్లే. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ని మనం జాగ్రత్తగా యాక్షన్ లో పెట్టుకుంటే కానీ మనకి శ్రీ విద్యోపాసన అనేది అర్థం కాదు. అంతే. సో మనకి ఇంతమంది లక్ష్ములు ఉంటారా, ఇన్ని గుంపులు ఉంటాయా అని కూడా తెలియదు మనకి. అది మనం ఇక్కడ డీటెయిల్డ్ గా తెలుసుకుంటాం డీప్ గా వెళ్తుంటే. ఈ లక్ష్ముల గుంపులన్నీ కూడా అమ్మవారు అలా కడగంటితో చూస్తే చాలు కింకర్లు అయిపోతాయి. చూడండి, ఈ సెంటెన్స్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే మనము ఏ రకమైన సరే ఓకే, ఇందాక మనం అనుకున్నాం మన దగ్గర 10 రూపాయలు ఉన్నా 100 రూపాయలు ఉన్నా మనము
సఫిషియెంట్ గా కంటెంటెడ్ తో అంటే ఉన్న దాంతో సంతృప్తి పడే మానసిక స్థితిని మనం తెచ్చుకుందాము అని మనం అర్థం చేసుకొని దాంట్లో దానాలు అవి ఇచ్చుకుంటూ ముందుకెళ్దాము అని డిసైడ్ చేసుకున్నాం కదా. ఈ ఉన్నదాన్ని గనక మనం అసహించుకోవడము, అయ్యో నాకు లేదే, పక్కన వాళ్ళతో కంపేర్ చేసేసుకొని వాళ్ళతో కంపేర్ చేసుకొని నాకు లేదే, నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అని మనం గనక ప్రయత్నం చేసి ఆ ఉన్నదాంతో సంతృప్తి పడకుండా లేని దానికోసం పాకులాడి ఆ చేస్తే ఈ ఉన్నది కూడా పోతుంది. ఆ సెంటెన్స్ కి ఈ లక్ష్ముల గుంపులన్నీ కూడా అమ్మవారు అలా కడగంటితో చూస్తే చాలు కింకరులు అయిపోతాయి. కింకరులు అంటే రాక్షసులు. అంటే మనకున్న మంచి ఆలోచనలు కూడా మనము తీర్థక్షేత్రాల్లో మనకి చాలా మంచి ఆలోచనలు ఉంటాయి. మంచి ఆలోచనలు ఉన్నందువల్లే మనం ఈ లలితా సహస్రం నేర్చుకుంటున్నాము. మంచి ఆలోచనలు ఉన్నందువల్లనే మనం తీర్థక్షేత్రాలు వెళ్తున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గబుక్కున అంటే అక్కడ మిమ్మల్ని మీరు తప్పుగా అనుకోవద్దు. నేను ఎవరిని తప్పుగా అనట్లేదు. నన్ను నేను కూడా ఇప్పుడు ఒక తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు న్యాచురల్ మనస్సు యొక్క న్యాచురల్ హ్యాబిట్ టు గివ్ నెగటివ్ థాట్స్. కొంచెం మనకు దర్శనం ఆలస్యమైన అబ్బా ఏం అరేంజ్మెంట్స్ రా ఇవి. కుంభమేళాకి వెళ్ళి అంత కష్టపడి కుంభమేళా వెళ్ళి అక్కడ చక్కగా స్నానం చేసి వచ్చేసి ఇంటికి వచ్చి అబ్బా ఏం అరేంజ్మెంట్స్ అండి, చెత్త అరేంజ్మెంట్స్ అండి, ఏమీ లాభం లేదండి, అసలు ఇండియా దేనికి పనికిరాదండి. ఇంకేముంది, ఇంటికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాల్సిన పద్ధతి అదే. మనం కష్టపడి మనం డబ్బు కూడగట్టుకున్న డబ్బు లేకపోతే మన పిల్లలు మనకు కష్టపడి కట్టుకున్న డబ్బుతో మనం వెళ్ళి అక్కడ చక్కగా 3 మునకలు వేసి స్నానం చేసి ఏదో అక్కడ ప్రసాదాలు తినో లేకపోతే దర్శనాలు చేసుకుని వచ్చాం. అంటే అక్కడ పరిస్థితిని మనగా కొన్ని కోట్ల మంది వచ్చిన వాటిని వాళ్ళు కష్టపడి అక్కడ గవర్నమెంట్ నానా అగచాట్లు పడి దాన్ని మెయింటైన్ చేసి రన్ చేస్తున్నారు. అది అప్రిషియేట్ చేయడం పోయి నీకు స్నానం అయింది, నీకు పనులు జరిగినాయి, వచ్చేసావు. నీ మీకున్న పరిధులు కొంతమందికి లేరు. కొన్ని కొన్ని కిలోమీటర్లు వాళ్ళు నడిచి 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 చాలా ఇబ్బందులు పడి మరి వాళ్ళు దర్శనం చేసుకుని వచ్చారు. వాళ్ళకంటే యు ఆర్ బెటర్ ప్లేస్డ్. నీకు ఫ్లైట్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి. వాళ్ళు హ్యాపీగా చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారు, సైకిళ్ళ మీద వెళ్తున్నారు, బండి మీద వెళ్తున్నారు, ట్రైన్లలో వెళ్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, హ్యాపీగా వెళ్తున్నారు. వాళ్ళకి అదే పరమార్థం అని చెప్పి నమస్కారం చేసుకుని వస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, ఫ్లైట్లలో వెళ్తున్నాం, విఐపి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, కార్లలో తిరుగుతున్నాం, అక్కడ వేళ్ళ గైడ్స్ ని పెట్టుకున్నాం, అన్ని చేసుకున్నాం. ఇంటికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్తాము, బా చెత్త అరేంజ్మెంట్స్ అండి, చెత్త అండి, అదండి ఇదండి ఎంత ఘోరండి, ఇది ఇలా చేస్తే ఇది కూడా లక్ష్మి మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. మనకి ఎంత అవసరమో అంత దొరుకుతుంది, ప్రకృతి ఇస్తుంది. ఆ దొరికిన దాన్ని దొరికినట్లుగానే మనము ఎంజాయ్ చేయాలి. ఎవరిని తప్పు పట్టడానికి లేదు, ఎవరిని మనము అనవసరంగా తిట్టుకోవడానికి లేదు. ఒక టెంపుల్ కి వెళ్ళినా, ఒక మందిరానికి వెళ్ళినా, ఒక తీర్థక్షేత్రానికి వెళ్ళినా మంచి భావనలతో వెనక్కి వస్తేనే మనతో పాటు వాళ్ళు ఆ శక్తిని కల్పిస్తారు. అది అది చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. అమ్మవారి అనుగ్రహం పొందగలిగితే కోట్లాది లక్ష్ములు లభిస్తాయి. స్త్రీలను తన కన్నుల నుండి వర్షింపజేసే తల్లి కనుక ఆవిడ శ్రీమాత. శ్రీమాత అంటే అర్థం అది. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాతే నమః అని మనం అనుకుంటాం. కానీ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ మంత్రం యొక్క ప్రభావము ఆమె కళ్ళల్లోంచి, అంటే మనము పిల్లల్ని మనం ఎలా చూస్తాము, ప్రేమగా చూస్తాము కదా. ప్రేమగా చూసినప్పుడు వాళ్ళు మన కళ్ళల్లో ఉండే ఆ ప్రేమని అర్థం చేసుకొని వాళ్ళు మనకి స్మైల్ ఇస్తారు, నవ్వుతారు పిల్లలు చక్కగా. అమ్మవారు చూసే చూపులో కూడా అటువంటి కరుణ, దయ, ప్రేమ ఉంటాయి. ఆమె కళ్ళు శ్రీ అనే అక్షరాలతో వర్షం కురిసేటట్టు చూస్తుందట. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన
టెక్నికల్ పాయింట్ అది. అమ్మవారిని ఎప్పుడైనా మనము అలా చూస్తున్నప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడమని చెప్తూ ఉంటాం కదా మనము. మనం టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో మనం ధ్యానంలో భాగంగా అలా చూస్తూ ఉంటాం కదా. అప్పుడు చూస్తూ ఉన్నప్పుడు మనం ఏ రకమైన భావన ఉండాలంటే, అమ్మవారు తన కళ్ళల్లోంచి మనకి అనుగ్రహమైన ఆ ఆశీర్వాదాలు పంపిస్తోంది అని మనము ఆలోచన చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మనకి బాగా తెలిసిన లక్ష్ములు ఎంతమంది అంటే 8 మంది లక్ష్ములు. 8 మంది లక్ష్ములు మనకు తెలుసు కదా. స్త్రీలకు కారణమైన తల్లి శ్రీమాత. స్త్రీలు అంటే ఐశ్వర్యాలు మొదలుకొని జ్ఞానము, మోక్షము ఇత్యాది ఎన్నో అర్థాలు చెప్పుకున్నాం. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీ శ్రీ శ్రీలక్ష్మి, వరలక్ష్మి అని చెప్పుకుంటాం. ఇవి కాక అష్టలక్ష్ములు, ఆరోగ్య లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి, ఈ పేర్లు కూడా ఉన్నాయి. తుష్టి లక్ష్మి, పుష్టి లక్ష్మి, ఉద్యోగ లక్ష్మి, ఎన్నైనా కలుపుకోవచ్చు. లెక్కలేనన్ని లక్ష్ములు ఉన్నాయి. మనం లెక్క పెట్టలేకపోతున్నాం కనుక కోటి అనుకుంటే సరిపోతుంది. సో కోటి రకాలైన లక్ష్ములు ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు. కమలాకోటి అంటే లెక్కకు అందని ఐశ్వర్యాలని కూడా అమ్మవారు కటాక్ష మంత్రం చేతనే లభిస్తూనే ఉన్నాయి. ఈ కటాక్ష అనే మాట చెప్పేటప్పుడు అమ్మవారి యొక్క అక్షి విద్యని మర్చిపోరాదు. ఈక్షత్యాత్మికా శక్తి స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ. ఇదే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే పదానికి అర్థం. అమ్మవారు కన్ను మూసి కన్ను తెరిచే లోపల కొన్ని కొన్ని కొత్త గ్రహాలు పుడతాయి, కొన్ని కొత్త గ్రహాలు లయమైపోతాయి, కొన్ని కొత్త యూనివర్సెస్ పుడతాయి, కొన్ని కొత్త యూనివర్సెస్ లయమైపోతాయి అనే అర్థంతో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆ కన్ను మూసి కన్ను తెరిచే లోపల కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోతాయి అనే అర్థం కూడా చెప్పుకుంటారు. కటాక్ష అన్నప్పుడు ఆ ఈక్షత్యాత్మిక శక్తి అని చెప్పుకోవాలి. అంటే విచ్చుకొనుట. ఈ కటాక్షి అన్న శక్తి శ్రీచక్రంలో బిందువు. మనం శ్రీచక్రాన్ని అప్పుడప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. శ్రీచక్రం ఎదురుగా పెట్టుకుని గోడ మీద పెట్టుకుని మహాకాల చక్రవర్తి యంత్రం కానీ మనం సరే మనకి అలవాటైతే లక్ష్మీ అష్టోత్తరంతోనో లలితా సహస్రనామంతోనో శ్రీచక్రాన్ని పెట్టుకొని మనం ఆ పూజ చేసుకుంటాం, కుంకుమ పూజ చేసుకుంటాం. క్రిస్టలైజ్డ్ శ్రీచక్రాన్ని తీసుకుంటే మీకు మంచిది. లేదు రాగి యంత్రం మీద శ్రీచక్రాన్ని తీసుకుంటే మంచిది. రాగి యంత్రం మీద శ్రీచక్రాన్ని కనుక మీరు తీసుకుంటే కుంకుమ పూజ చేసిన తర్వాత ఆ చక్కగా మళ్ళీ ఆ రాగి యంత్రాన్ని శుభ్రం చేసేసి మళ్ళీ అలా పెట్టుకోవాలి. దాని మీద ఆ ఆ ఆ రాగి యంత్రం మీద ఉన్న శ్రీ యంత్రం ఉంది కదా, ఆ గీతల మీద ఏది ఉండకూడదు ఎక్కువసేపు. ఎందుకంటే మనం పూజ చేసిన తర్వాత కుంకుమతోటి పూజలతోటి చేసిన తర్వాత ఆ ట్రయాంగిల్స్ ఆ యంత్రంలో ఉండే ఆ ఆవరణాలు అంటారు చూసారా, 9 ఆవరణాలని కానీ ఆ త్రికోణాలు కానీ అవి ఛార్జ్ అయి ఉంటాయి. దాంట్లోంచి శక్తి ఎమనేషన్ జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని మనము మూయకూడదు, ధైర్యంగా దాన్ని ఓపెన్ గా ఉంచుకోవాలి.
దాన్ని అలా అంటే కుంకుమ పోసేసిన తర్వాత అలా ఉంచకుండా కుంకుమని శుభ్రంగా తుడిచేసేసి చక్కగా ఓ మంచి ఒక ఒక చిన్న పీట మీద దాన్ని అలంకరించి పెట్టితే దానిలోంచి వచ్చే ఆ ఎనర్జీ మనం మొత్తం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. లేదు దానికి మా ఇంట్లో అలాగే ఉంచే అలవాటు అండి అంటే ఓకే, నో ప్రాబ్లం. అలాగే అలవాటు అయిపోయిందండి, నేను డిఫరెంట్ గా చేస్తే మా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారండి, ఓకే, నో ప్రాబ్లం. మీరు ఉంటున్న ఇంట్లో కానీ మీ లివింగ్ రూమ్ లో కానీ లేదు హాల్లో కానీ లేదు డైనింగ్ రూమ్ లో కానీ ఒక శ్రీయంత్ర ఫోటోని మీరు గోడకి పెట్టుకోండి. ఎన్నో దేవతల పేరు ఫొటోస్ పెట్టుకుంటాం, మన ఇంట్లో ఫొటోస్ పెట్టుకుంటాం, ఎన్నో పెట్టుకుంటాం. శ్రీచక్రం కానీ శ్రీయంత్రాన్ని కానీ ఒక ఫోటో లాగా తయారు చేసి మనకి ఎప్పుడు కనపడేటట్టుగా పెట్టుకుంటే అది ఇంకా చాలా మంచిది. అప్పుడప్పుడు దాన్ని చూసుకుంటూ ఉండవచ్చు. చూసుకుంటూ ఉంటే కూడా మనకి దాని మీద ఎంతో అద్భుతమైన కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. మనకి చాలా ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తుంటారు, ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఆ వాళ్ళ బెడ్రూమ్స్ లో చిన్న పిల్లల ఫోటోలు, కృష్ణుడి ఫోటోలు, లేకపోతే సైంటిస్టుల ఫోటోలు, లేదు క్రికెటర్స్ ఫోటోలు పెట్టుకోండి అని సజెస్ట్ చేస్తుంటారు. ఎందుకు సజెస్ట్ చేస్తుంటారు అంటే వాళ్ళు ఆ ఫొటోస్ ని చూసి మా పిల్లలు కూడా అలా అయితే బాగుండు అని అనుకుంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు తీసుకున్న ఆహారం రూపంలో ఆ పిల్లల్లో ఆ బీజాలు పడతాయి పుట్టక ముందే. అదే ప్రిన్సిపల్ మీరు శ్రీయంత్రాన్ని కనుక మీరు గోడ మీద ఎక్కడో కనపడే పెట్టుకుంటే ఆ దాంట్లో ఉండే ఆ త్రికోణాలు, నవ ఆవరణలు, అందులో ఖడ్గమాలలో చెప్పబడిన ఆ దేవి దేవతలు వాళ్ళందరూ గుర్తుకు రావటము, ఆ నక్షత్రాలు గుర్తుకు రావటము, ఆ సింబల్స్ గుర్తుకు రావటం, అవి మెల్లమెల్లగా మనలోకి దిగి మన శరీరాన్ని శ్రీయంత్రంగా మార్చేసే శక్తి ఆ శ్రీయంత్రానికి ఉన్నది. అది ఒక కాన్సెప్చువల్ మెడిటేషన్ అంటాం మనం దాన్ని. ఆ కాన్సెప్చువల్ మెడిటేషన్ లోకి మనం వెళ్ళాలి. ఇక ఎంతసేపు మనం పూజలు పునస్కారాలు కాకుండా కాన్సెప్చువల్ మెడిటేషన్, ప్రకృతిని చూస్తూ ధ్యానము, చంద్రుడిని చూస్తూ ధ్యానము, ఇలాంటి హయ్యర్ లెవెల్ మెడిటేషన్ లో కనుక మనం వెళ్ళగలిగితే మనకి ఇంకా బ్రాడ్ అర్థం వస్తుంది. పర్టికులర్లీ ఆ బిందువు ఆ బిందువుని కనుక మీరు చూస్తూ ఉన్నారనుకోండి, అది అది చాలా బాగుంటుంది. మీకు స్పోర్ట్స్ లో డార్ట్, తర్వాత ఆర్చరీలో ఆ బిందువు, తర్వాత గన్ షూటింగ్ లో ఆ బిందువు ఇంత ఇంపార్టెంట్. వాళ్ళు ఆ బిందువు మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తుంటారు, ప్రైజులు కొడుతుంటారు. మనము కూడా ప్రైజులు కొట్టాలి, అమ్మవారి దగ్గర ప్రైజులు కొట్టాలి అంటే ఆ శ్రీయంత్రాన్ని గోడకు పెట్టుకొని ఆ బిందువుని చూడగలగాలి, బిందువుని చూస్తూ ఉండాలి. చూస్తూ ఉంటూ అలా ఎదురుగా పెట్టుకొని అప్పుడప్పుడు ఒకసారి లుక్ వేసుకుంటూ ఉండండి. మీ వాళ్ళందరికి, మీ ఇంట్లో వాళ్ళందరికీ మరి ఎక్స్ట్రాడినరీ కాకుండా, లేదు కాసేపు నేను ధ్యానం చేసుకుంటున్నా అని చెప్పేసి దాన్నే చూసుకుంటూ ఉండండి. ధ్యానము అంటే కళ్ళు మూసుకొని కూర్చొని ఉండాలనే లేదు, కళ్ళు తెరిచి కూడా ధ్యానం చేసుకోవచ్చు. కళ్ళు తెరిచి ధ్యానం చేసుకోవడం అంటే ఇది రూపక ధ్యానము. ఒక ఒక ఫోటోని కానీ, ఒక దేవుడి ఫోటో కానీ, ఒక దత్తాత్రేయుని కానీ, ఒక శ్రీయంత్రాన్ని కానీ, ఇలాంటి వాటిని చూసుకొని ఒక విష్ణు యొక్క రూపాన్ని కానీ మనం చూసుకుంటూ ఉంటే ఆ ఆ ఆ రకమైన ఆలోచనలే ఆలోచిస్తున్నాం. మనస్సు ఒక చోట, దృష్టి ఒక చోట, మనస్సు ఇంకొక చోట ఉండకుండా మనం సినిమా చూసేటప్పుడు ఎంత కాన్సన్ట్రేటెడ్ గా ఉంటామో అలాగే ధ్యానం చేసేటప్పుడు కూడా అంతే కాన్సన్ట్రేషన్ వచ్చేటట్టుగా మనల్ని మనం ట్రైన్ చేసుకోవాల్సిందే. బిందువు విచ్చుకుంటే చక్రమైంది, ఒక మొగ్గ విచ్చుకుంటే కమలమై అందులో ఉన్న ప్రతి రేకు కనపడుతూ ఉంటుంది, ప్రతి కేసరము గోచరిస్తాయి. అలాగే బిందు స్వరూపిణి అయిన అమ్మవారు విచ్చుకుని త్రికోణాలుగాను, అష్టపద్మ అష్టదళ పద్మము గాను, షోడశదళ పద్మము గాను, చతురస్రము గాను కనపడుతుంది. మొత్తం కలుపుకుంటే శ్రీచక్రం. ఇందుకే మనం ఒకసారి మన ఈ తరగతుల్లో ఒక ఒక ధ్యాన ప్రక్రియ చేశాము. సెంటర్ నుంచి ఒక్కొక్కటి అలా 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 చూసుకుంటూ బయటికి రావటం, మళ్ళీ బయట నుంచి మళ్ళీ సెంటర్ లోకి రావటం, ఇది ఒక ధ్యాన ప్రక్రియ. ఇలా మనం ఈ ధ్యాన ప్రక్రియలు కనుక మనం చేసుకుంటుంటే మెల్లగా అర్థమవుతుంది. ఏమనుకోవాలి, ముందు బిందువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత బిందువు అలాగా విచ్చుకున్న తర్వాత అది త్రికోణాలుగా తయారైంది. త్రికోణం తర్వాత ఏమొచ్చింది, అష్టదళ పద్మము, 8 పెటల్డ్ లోటస్, 8 పెటల్డ్ సర్కిల్. ఆ తర్వాత షోడశ దళ పద్మము, ఆ తర్వాత 16 దళాల లోటస్ వచ్చింది. అది మెల్లగా అలా డెవలప్ అవుతూ వచ్చింది. తర్వాత చతురస్రము, స్క్వేర్ లాగా మారింది.
ఈ మొత్తం కలుపుకుంటే శ్రీచక్రము. ఆ బయట 4 ద్వారాలు ఉంటాయి. ఆ 4 ద్వారాలకి ఆ కార్నర్స్ లో నెంబర్స్ వేసి ఉంటాయి, లేదు నక్షత్రాలు ఉంటాయి, ఇలా ఉంటాయి. ఇదంతా మ్యాప్ ఆఫ్ ద యూనివర్స్. ఈ మ్యాప్ అంతా ఎక్కడుంది? మన శరీరంలో కూడా ఉంది. ఎప్పుడైతే మనం ఈ బాహ్య స్వరూపమైన ఈ శ్రీయంత్రాన్ని మనం ధ్యానంగా చూసుకుంటూ ఆ మ్యాప్ ని అర్థం చేసుకుంటూ, అదే ప్యాటర్న్ మనం కాస్మాస్ లో కూడా ఉంది, నక్షత్రాల్లో కూడా ఉంది, సూర్యుడి చుట్టూ ఉండే ఆ గ్రహాల్లో కూడా ఉంది అని అర్థం చేసుకుంటాము. మన శరీరంలో అలాంటి నిర్మాణమే ఉంది. మనం తినే తిండి కంఠము ద్వారా, లంగ్స్ ద్వారా స్టొమక్ లోకి వెళ్తుంది. స్టొమక్ లో డైజెషన్ ప్రక్రియ జరుగుతుంది. అన్డైజెస్టెడ్ ఫుడ్ బయటికి వెళ్ళిపోతుంది, అన్డైజెస్టెడ్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. డైజెస్టెడ్ ఫుడ్ మళ్ళీ రక్తం లాగా మారి మన శరీరాల్లో, మన నర్వస్ సిస్టమ్స్ లో తిరుగుతుంటుంది. తిరిగి ఈ బ్రెయిన్ కి అది ఇంపటస్ ఇస్తుంది. ఆ బ్రెయిన్ అది యాక్షన్ లో మనం పెట్టి మనకి మన యాక్షన్స్ కి, మన మాటలకి ఉపయోగపడతాయి. ఇది మన బాడీలో మనం తెలుసుకోవాల్సిన విషయం, ఇలా జరుగుతుంది అనేది. ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్టే, అది రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్టే, ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్టే. పూర్వకాలంలో అవర్స్ టుగెదర్, డేస్ టుగెదర్ వాళ్ళు జపం చేసుకుంటూ తపస్సు చేస్తూ ఇప్పటికీ ఉన్నారు. హిమాలయాల్లో ఋషులు ఉన్నారు, జపం చేసుకునే వాళ్ళు, తపస్సు చేసుకునే వాళ్ళు, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకునే వాళ్ళు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే శ్వాస తీసుకునే వాళ్ళు ఉంటారు. తెలుసా మీకు? కొన్ని వేల సంవత్సరాలు జీవిస్తారు. మనము నిమిషానికి 14 నుంచి 16 సార్లు శ్వాస తీసుకుంటాం. దాన్ని మనం నియంత్రించుకొని మెల్లగా తగ్గించుకొని 10, ఆ తర్వాత 8, ఆ తర్వాత 6, ఆ తర్వాత 4, ఆ తర్వాత 2, ఆ తర్వాత 1, ఇలాగా. అంటే చాలా సంవత్సరాలు పడుతుంది. అకుంఠిత దీక్ష అనమాట. కంటిన్యూస్ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఆ నెంబర్ ఆఫ్ శ్వాసలు పర్ మినిట్ తగ్గించుకోవచ్చు. అలా తగ్గించుకుంటూ ఉంటే మనకి మృత్యు అనేది ఉండదు. మన మృత్యువు దేనితో కౌంట్ అవుతుందంటే మనం తీసుకునే శ్వాసలను బట్టి. ఇదంతా ఎలా చెప్తున్నారండి అంటే, ఒక యోగి ఆత్మకథ చదివితే తెలుస్తుంది, క్రియాయోగం గురించి తెలుసుకుంటే తెలుస్తుంది. ఒక యోగి ఆత్మకథ అనేది ఒక మినిమం కంపల్సరీ చదవాల్సిన పుస్తకమే. ఎంతమంది చదివారు మీలో ఒక యోగి ఆత్మకథ? ఎవరైనా చదివారా? అసలు తెలుసా ఒక యోగి ఆత్మకథ అనే ఒక పుస్తకం సార్ ఉంది? నేను చదివాను సార్, కానీ ఆటో నేను చదివాను సార్. అదే ఆ యోగికి ధ్యానం చేస్తుంటే బాడీ స్మెల్ అయిపోతుంటుంది అనేది, మంచి సుగంధాలు వస్తుంటాయని. అలా చాలా రోజులు నేను చదివి, బట్ చదివాను. మళ్ళీ చదవండి. ఆటో సరే. బయోగ్రఫీ ఆఫ్ యోగి. అదే పరిణామ క్రమం. మీకేం గుర్తున్నాయి అందులో? ఆ యోగి చేసిన దాని వల్ల స్మెల్స్ వస్తున్నాయి, అవి వస్తున్నాయని గుర్తున్నాయి తప్పితే, అందులో శ్వాసకి సంబంధించిన విజ్ఞానం ఉంది, సైన్స్ ఉంది, దాని గురించి ఆయన రీసెర్చ్ చేసి రాసినవి గుర్తులేవు కదా. అది మనం పట్టుకోవాలి, ఆ సీక్రెట్స్ మనం పట్టుకోవాలి. ఆ మహిమలు కాదు ఇంపార్టెంట్, ఆయన హౌ హీ హాజ్ రీచ్ టు దట్ స్టేట్ అనేది ఆయన చాలా క్లియర్ గా, డీటెయిల్డ్ గా ఇచ్చాడు. ఒక తాబేలు సంవత్సరానికి చాలా లిమిటెడ్ శ్వాసలు తీసుకుంటుంది కాబట్టి అది 100 years 200 years జీవిస్తుంది. కుక్క అని పర్ మినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ శ్వాస తీసుకుంటుంది కాబట్టి అది తొందరగా చచ్చిపోతుంది. మనిషి రోజుకి 21,600 శ్వాసలు తీసుకుంటాడు. ఇవన్నీ ఆ డేటా అంతా, స్టాటిస్టిక్స్ అంతా అందులో చాలా క్లియర్ గా ఇచ్చారు. ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, పరమహంస యోగానంద. ఒక యోగి ఆత్మకథ కంపల్సరీగా చదవాల్సిన పుస్తకము. లలితా సహస్రనామ సాధకులు చదవాల్సిన పుస్తకమే. అబ్బా ఇప్పుడు ఏం పుస్తకాలు చదువుతామండి అంటే, ఆడియో ఫైల్స్ ఉన్నాయి యూట్యూబ్ లో. ఆడియో ఫైల్స్, ఇయర్ ఫోన్ పెట్టుకొని మీరు ఒక యోగి ఆత్మకథ ఆడియో ఫైల్ కావాలంటే అదే లింక్ చూపిస్తుంది, అది వింటూ మీరు అందులోని విషయాలు తెలుసుకోవచ్చు. అలాంటి పుస్తకాలు చదివితే ఇది ఇంకా బాగా అర్థమవుతుందని నేను చెప్తాను. నాకు అవన్నీ చదవడం వల్లే నాకు ఇది బాగా అర్థమవుతుంది అనే పాయింట్ లోకి నేను వస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా అలాంటి పుస్తకాలు చదవాలి. సరే, చక్రము పద్మము ఒకటే. పద్మంలో ఎలాగైతే రేకుకి సంబంధం ఉంటూ మధ్యలో ఉన్న కర్ణికతో అనుబంధం పెట్టుకున్నాయో, అలాగా ఒక ఆవరణకు మరొక ఆవరణకు అనుబంధం ఉంటూ
ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బిందు గారు, డూ యూ వాంట్ టు సే సంథింగ్? వై యు ఆర్ అన్మ్యూటింగ్? సారీ ఓకే, అండి, సారీ. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. ఇలా ఒక ఆవరణకు మరొక ఆవరణకు అనుబంధం ఉంటూ అన్ని కలిసి బిందువుతో అనుబంధం పెట్టుకున్నాయి కనుక బిందువు ప్రధాన శక్తి. మొత్తం ఆవరణలో ఉన్న దేవతలందరూ కూడా ఆ కటాక్ష శక్తికి కింకరీ భూతులే. కమల అంటే వికసన శక్తులు. సో బిందువు అనేది ఇంపార్టెంట్ మన శరీరంలో. ఆ బిందువు ఏంటి? ప్రాణము. మనం ఎన్నోసార్లు చెప్పుకుంటుంటాం కదా, ఒక కోమాలో ఉన్న పేషెంట్ లేదు ఒక చచ్చిపోయిన వ్యక్తికి మనం ఆక్సిజన్ ఇస్తే వాడు బతకాలి. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాము? మనం పీల్చుకుంటునే గాలే ఆక్సిజన్ అనుకుంటున్నాం. ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాం అనుకుంటాము. చచ్చిపోతారు, నిజమే చచ్చిపోతారు. కానీ మరి చచ్చిపోయిన వాడికి ఆక్సిజన్ పెడితే బతకాలి కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? దీంట్లో ప్రాణము అని ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. ప్రాణము మనకి మనస్సు కనపడుతుందా? కనపడదు. బ్రెయిన్ కనపడుతుంటుంది. మనస్సు ఎలా కనపడకుండా అది ఉన్నది అని మనం నమ్ముతామో, మన శరీరంలో ప్రాణము అనే ఒక శక్తి ఉన్నదని నమ్మాల్సిందే. అది పోతే ఇంకా అన్ని పోయినట్టే. అది అర్థం చేసుకోండి. ఆ ప్రాణశక్తి ఎంత ఇంపార్టెంటో శ్రీయంత్రంలో బిందువు అంతే ఇంపార్టెంట్. ఆ బిందువే విచ్చుకొని ఆ ఒక యంత్రం లాగా మారుతుంది. అలాగే మనలో ఉండే ఆ ప్రాణమే మనల్ని అన్ని జన్మలు తీసుకోవడానికి సహకరిస్తుంది. ఆ ప్రాణమే భగవంతుడు, ఆ ప్రాణమే సూర్యశక్తి, ఆ ప్రాణమే మన ఆత్మ. జన్మ పరంపర నడిపించేది అదే. కమల అంటే వికసన అంటే మనకి ఆ మంత్రం కూడా ఉంది కదా. ఓం శ్రీ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రం కూడా ఉంది కదా మనకి. ఈ ఆ, మహాలక్ష్మి సాధనలో కూడా వస్తుంది కదా. ఆ దాంట్లో ఉండే ఆ కమలము మన చక్రాల్లో మూలాధార చక్రం అంటాం కదా, అక్కడ కమలాలు ఉంటాయి అన్నమాట. కమలము, లోటస్, 4 రేకుల కమలము అంటారు. చక్రం కాకుండా 4 రేకులు అవి ముడుచుకొని ఉంటాయి. విచ్చుకుంటే మనకి జాగరణ జరిగినట్టే అని చెప్తాం కదా. ఆ కమలం గురించి చెప్తున్నారు. ఆ కమల అంటే వికసన శక్తులు. త్రికోణం మొదలుకొని చతురస్రం వరకు చెప్పబడుతున్న ఆవరణ దేవతలు అణిమ, మహిమ ఇత్యాదులందరూ పరమేశ్వరికి కింకరులు. అంటే ఆవిడకి ఆ ఆజ్ఞానవర్తులు. ఆజ్ఞానువర్తులు, కింకరులు అంటే అసిస్టెంట్స్. ఆజ్ఞానువర్తులు అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేసేయాలి అంతే. దూకమంటే దూకేయడం, కూర్చోమంటే కూర్చోవడం, నిల్చోమంటే నిల్చోవడం. మనకి ఆర్మీలో బ్లాక్ క్యాట్ కమాండోస్ అని ఉంటారు. ప్రైమ్ మినిస్టర్స్ కి వాళ్ళకి ఇంకేం ఉండదు. వాళ్ళకి ఒకటే లక్ష్యం అన్నమాట. వాళ్ళకి ఏ పని అయితే వాళ్ళకి అసైన్ చేయబడుతుందో ఆ పని చేయాల్సింది అంతే. దానికోసం వాళ్ళు అడ్డంగా నిల్చుంటారు. ఒక బుల్లెట్ల వర్షం కూర్చారు ప్రైమ్ మినిస్టర్ మీద, వాళ్ళ మీద కనుక కురిపించారు అనుకోండి ఎవరైనా టెర్రరిస్టులు, వీళ్ళు వెళ్ళి అడ్డం నిల్చుంటారు అంతే. ఇంకా వాళ్ళకి ఇంకా వేరే ధ్యాస ఉండదు. మనము ఆ మానసిక స్థితికి చేరుకోగలమా? అమ్మవారే నాకు ప్రధానము, అమ్మవారి యొక్క విద్యే నాకు కావాలి, ఇంకా నాకు దేనితో పని లేదు అనే మానసిక స్థితికి మనం గనక చేరుకుంటే అమ్మ తన ఒడిలో కూర్చోబెట్టుకొని మనకి చక్కగా లాలిపాట పాడుతూ మనకి దగ్గరుండి అన్నం తినిపిస్తూ మనల్ని హత్తుకొని తన దగ్గరికి తీసుకెళ్తుంది. మణిద్వీపం తీసుకెళ్తుంది, మణిద్వీపానికి పిలుస్తుంది. అక్కడుండి మనకి ట్రైనింగ్ ఇస్తుంది. ఆ కింకర్లతో పాటు సమానంగా మనల్ని కూర్చోబెట్టి లాస్ట్ బెంచ్ లో కాకుండా, మిడిల్ బెంచ్ లో కాకుండా ఫస్ట్ బెంచ్ లో కూర్చోండి అని చెప్పి మరి అమ్మ మనకి ట్రైనింగ్ ఇస్తుంది. అది మనం నమ్మాల్సిందే. లలితా సహస్రనామం మీద మనకున్న ఆ ప్రేమ ఖచ్చితంగా అమ్మవారి దగ్గరికి మనల్ని తీసుకెళ్తుంది. మణిద్వీపానికి మనం వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. అష్ట ఆవరణలో ఉన్న ప్రతి దేవత కూడా శ్రీశక్తి స్వరూపమే. 8 ఆవరణలో ఉన్న దేవతలు వారి పరివార శక్తులను కూడా కలుపుకుంటే 64 కోట్ల శక్తి దేవతలు ఉన్నారు. బిందువు విచ్చుకోవడం వలన ఏర్పడి మొత్తం నవావరణ దేవతలను కలుపుకుంటే కోట్ల కొలది ఉన్నారు. వారందరూ ఆ బిందు స్వరూపిణి అయిన అమ్మవారిని సేవిస్తూ ఉన్నారని శ్రీచక్రాన్ని మొత్తం ఆవిష్కరించారు. ఇది దీని మరొక భావం. భగవద్గీతలో స్వామివారు యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్చిత మేవవా అని చెప్పారు. ఆ విభూతులకే శ్రీ అని పేరు. శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామని లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో
కూడా విభూతి అని ఉంది. విభూతి అంటే పరమేశ్వరుని యొక్క ఐశ్వర్య శక్తి. దాన్నే అంత అద్భుతమైన ఆ విభూతి అనే పదాన్ని ఈ సత్యసాయిబాబా, షిరిడి సాయిబాబా, ఈ శివభక్తులు ఏం చేశారు, ఆ ఆ విభూతిని తీసుకొచ్చి దాన్ని మనకి పెట్టుకోండి, ఆ విభూతిని ధరించండి, ఆ విభూతులు మీకు అర్థమవుతాయి. విభూతి అంటే పరమం పవిత్రం బాబా, బాబా విభూతి అని మనము శ్లోకం చెప్పుకుంటాం కదా. ఆ విభూతికి అంత అద్భుతమైన అర్థం ఉంది. ఒక అర్థం ఏంటి, అణిమ లఘిమ శక్తులు. ఇంకో అర్థం ఏంటి, ఆ ఆ యాష్, అది చూడంగానే మనకి ఆ నైరా ఆ డిటాచ్మెంట్ రావాలన్నమాట. ఆ విభూతిని చూస్తే ఆ శివతత్వం అంటే ఆ డిటాచ్మెంట్ రావాలి, ఇంట్రెస్ట్ ఆన్ అదర్ థింగ్స్, పరావిద్య మీద మనకి ఇంట్రెస్ట్ రావాలి. అది ఆ విభూతి యొక్క సంకేతం. విభూతి అంటే ఇక్కడ వీరేం చెప్తారో చూద్దాం. ఆ విభూతి అంటే పరమేశ్వరుని యొక్క ఐశ్వర్య శక్తి. అవి చాలా ఉంటాయి. కృష్ణుడు కొన్ని చెప్పి నా విభూతులు ఎన్నో నేనే చెప్పలేను అన్నాడు. హంతతే కథయిష్యామి దివ్యాహాత్మ విభూతయ ప్రాధాన్యత కురు శ్రేష్ఠ అన్నాడు. అర్జున, నేను ఇప్పుడు చెప్పిన ప్రధానంగా కొన్ని విభూతులు మాత్రమే తప్ప అవి మాత్రమే అని నిర్ణయించలేము. నాస్త్యంతో విస్తరస్యమి నాస్తోస్తి మమ దివ్యాన విభూతినాం పరంతప. నా యొక్క విభూతులకు అంతమే లేదు. ఆ విభూతి శక్తులే అంతులేనివి కనుక కమలాకోటి అయినాయి. ఎక్కడైతే కృష్ణుడు నా విభూతులకి అంతు లేదని ఎలా అయితే చెప్పాడో, ఇక్కడ కూడా కమలాకోటి అనే అనే ఒక నామంతో ఆ అమ్మవారికి ఉన్న విభూతులు అపారము, అనంతము, లెక్కలేనంతవి అని చెప్తున్నారు అన్నమాట. శ్రీచక్రంలో చెప్పబడ్డ సమస్త శక్తులు శ్రీలు, శ్రీ అక్షరాలు, శ్రీ. నేను ఇంతకుముందు గ్రూప్ లో కూడా డిమాన్స్ట్రేట్ చేసి చూపించాను. మన వేలితో మనము, నేను ఒకసారి వీడియో చూపిస్తాను మీకు. చూడండి, నేను నా వేలు కనపడుతుంది కదా, శ్రీ శ్రీ. ఇలా కాస్మాస్ లో మనం రాసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడైనా అలా కూర్చొని ఏదైనా సినిమా చూస్తూ ఉన్నప్పుడు కూడా శ్రీరామ్ తెలుస్తుంది కదా, మీకు కనబడుతుంది కదా, శ్రీరామ్, రామ, సాయి రామ్. ఇలాగా మన మంత్రలేఖనము కాస్మాస్ లో కూడా మనం రాసుకోవచ్చు. శ్రీ 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 శ్రీ. ఆర్కే గాయత్రి మంత్రాన్ని కూడా మనము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న పిల్లల్ని ఆశీర్వదించినప్పుడు, వాళ్ళని మన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నప్పుడు వాళ్ళ శరీరం మీద శ్రీ అని రాసేసేయండి. అంటే అదేదో కుంకుమతోనో లేకపోతే పసుపుతోనో రాయాలని లేదు. మీరు చక్కగా ఆ పిల్లల్ని ఇలా లాలిస్తూ పాలిస్తూ వాళ్ళ మీద, వాళ్ళ వీపు మీద, వాళ్ళ నుదుటి మీద కూడా శ్రీ అని రాసేయండి. వేలుతో ఇలా శ్రీ అని రాసేసారనుకోండి, ఆ ఎఫెక్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది ఆ పిల్లల మీద. అదొక ఎక్స్పెరిమెంటల్ థింగ్ అన్నమాట. అలాంటివి చెయ్యాలి, మనం అప్లికేషన్ చేసుకోవాలి. మనము స్మార్ట్ ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఎలాగ ఉపయోగించుకోవాలో తెలియకపోతే ఎలాగా. అందుకనే అమ్మవారితో తెలుసుకున్న జ్ఞానాన్ని మనము ప్రకృతిలోకి ఎలా అప్లై చేసుకోవాలి అనేది పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని రిజల్ట్స్ చూసుకుంటూ ఉంటే మంచిది. ఇది నేను రిజల్ట్ చూసుకొని మరీ చెప్తున్నాను. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళాము, చక్కగా భోజనం చేశాము, మనం ఏమనుకుంటాం, అన్నదాత సుఖీ భవ అనుకుంటాము. వాళ్ళకి ఆ మాట వినే టైం లేదు వాళ్ళకి, అలాంటి లేదు. చక్కగా ఆ పక్కన కుర్చీ మీద శ్రీ అని రాసేసేయండి వేలితో, చాలు. మీ భావన అంతా వాళ్ళకి అందుతుంది. మీరు ఎక్కడైతే చక్కగా ఆనందంగా భోజనం చేశారో, లేదు ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని చక్కగా ఆదరించి చక్కగా అప్యాయంగా పలకరించారో, వాళ్ళని తలుచుకొని మీరు కాస్మాస్ లో గాలిలో కూడా శ్రీమన్ రాసుకున్న ఆ శక్తి వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది చాలా ఎఫెక్టివ్ ప్రాక్టికల్ సాధన. అది గుర్తుంచుకోండి. కాబట్టి శ్రీ అనే అక్షరం గురించి ఎంత డీటెయిల్డ్ గా చెప్పారో చూడండి. కొన్ని కోట్ల శ్రీలు ప్రకృతిలో ఉన్నాయట. వాటిని మనం డౌన్లోడ్ చేసుకొని ఇతరులకు ఇవ్వాలి అంటే మనం కూడా ప్రకృతిలో శ్రీ అని రాయటం అలవాటు చేసుకుంటే మనకి చాలా ఉపయోగము. శిరస్థిత చంద్రనిభ పాలస్తేంద్ర ధనుప్రభ హృదయస్థ రవి ప్రఖ్య. ఈ 6 నామాలు రెండేసి కలిసి ఒకటి చొప్పున విభజన చేసుకుంటూ ఈ ప్రక్రియ గురించి పరిశీలిద్దాం.
సో ఇక్కడ వరకు మనము ఆత్మవిద్య ఈ విద్య అయిపోయిన తర్వాత కటాక్షి కింకరీభూత కమలాకోటి అయిపోయింది. కమలాకోటి కోట్లు శ్రీ అనే అక్షరాల గురించి చెప్పుకున్నాము, శ్రీ సూక్తం గురించి చెప్పుకున్నాము, ఆత్మవిద్య గురించి చెప్పుకున్నాము. ఇక శిరస్థిత చంద్రనిభ ఫాలస్తేంద్ర ధనుప్రభ హృదయస్థ రవి ప్రఖ్య 1 2 3 4 ఈ 4 యొక్క ఈ 6 నామాల గురించి చాలా విశేషంగా చెప్తున్నారు. అది చూద్దాం. శిరస్థిత శ్రీ శిరస్థిత ఏనమ శిరస్సుపై బ్రహ్మరంధ్ర స్థానంలో సహస్రారంలో ఉన్నది. మనకి తెలుసు కదా, చిన్నప్పుడు మనకి ఎక్కడైతే మనకి చిన్నపిల్లలకి ఆముదం రాస్తామో మెత్తగా పల్స్ ఉంటుందో అదే స్థానాన్ని మనం జన్మాంతం గుర్తు పెట్టుకొని తల మీద మనము యజ్ఞంలో అప్పుడు అలాంటప్పుడు పైన తల మీద ఒక సెంటర్ పాయింట్ చూసుకొని మనం టచ్ చేసుకుంటూ ఉంటాం. మనకి ఈ ధ్యాన పద్ధతిలో ఫుల్ మూన్ టైం ధ్యాన పద్ధతిలో సకల సమర్థ సద్గురు స్పర్శలో కూడా మనం కొన్ని ప్లేసెస్ ని చూస్ చేసుకొని జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోమని చెప్తున్నాం. ఆజ్ఞాచక్రం నుంచి శాస్త్రారం మధ్యలో 2 ప్లేసెస్ మనం గుర్తు పెట్టుకునేటట్టుగా ఉండండి అని చెప్తున్నాం. అలాగే మన లేడీస్ పాపిట బిళ్ళ అనేది పాపిట పెట్టుకునే ప్లేస్ ఎలాగైతే జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటారో, ఎలాగైతే మగవాళ్ళు ఆజ్ఞాచక్రం దగ్గర బొట్టు పెట్టుకొని ఆ ప్లేస్ గుర్తు పెట్టు అంటే కళ్ళు మూసుకొని అద్దం లేకపోయినా మనకి కరెక్ట్ గా మన ఉంగరం వేలు అక్కడికే వెళ్ళిపోతుంది. ఎలాగైతే గుర్తు పెట్టుకుంటామో మన ఆజ్ఞా చక్రంకి సహస్రార చక్రంకి కూడా మధ్యలో 2 ప్లేసెస్ బాగా గుర్తు పెట్టుకోవాలి అనేది మనం గుర్తు పెట్టుకోవాలి. సహస్రారము అనేది కరెక్ట్ గా మనము పైనుంచి ఎవరైనా పైన మన మన ఎంటైర్ బాడీకి పైన తల మీద ఒక సెంట్రల్ పాయింట్ ఒకటి మనం చూసుకొని దాన్ని కరెక్ట్ గా గుర్తు పెట్టుకోవాలి. అది సహస్రార స్థానము అని గుర్తు పెట్టుకోవాలి. అక్కడి నుంచి మనం కరెక్ట్ గా స్ట్రైట్ గా నిలబడితే అది మన 2 పాదాల మధ్య ఆ గ్యాప్ ఉంటుంది కదా, పాదం మధ్య ఆ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లో ఉన్న ఆ ప్లేస్ కి కరెక్ట్ గా పర్పెండిక్యులర్ గా సరిపోవాలి. అలా మనము సహస్రారం దగ్గర ఒక ప్లేసు మీరు ఇప్పుడు టచ్ చేసుకున్న చూసుకొని గుర్తు పెట్టుకోండి. అది గుర్తు పెట్టుకుంటే మనకి ఆ పైనుంచి వచ్చే ఆ ఎనర్జీస్ ని మనం క్యాచ్ చేయొచ్చు. మేరు రూప శ్రీ చక్రాన్ని ఒకసారి భావన చేస్తే దాని శిరస్సు బిందువు కాబట్టి బిందువు నందు ఉంది. శిరస్సు నందు ఉపాసకుడు గురుపాదుకలను భావిస్తాడు. ఇక్కడ చూడండి ఇంకొక అద్భుతమైన సీక్రెట్ చెప్పేశారు. అందుకనే మనకి గురుపాదుక స్తవం మనం చదువుకున్నప్పుడు మనం సాధన చేసాము. గురుపాదుక స్తవం సాధన చేసినప్పుడు మనం ఏం చెప్పాము, శిరస్సు మీద గురుపాదుకలు పెట్టుకొని ఆ గురుపాదాలు మన శరీరం అంతా 12 స్థానాల్లో ఇలాగా మన శరీరంలోకి వచ్చినట్టుగా మనం భావన చేసుకోమని చెప్పాము ఆల్రెడీ. అదే ఇక్కడ కూడా చెప్పారు. అందుకనే మనకి గురు పాదాలు ఏదైనా దొరికితే ఆ భరతుడు ఆ రోజు రాముడు రాకపోతే రాముడి యొక్క పాదాలు అంటే ఆయన వేసుకున్న ఆ వాటిని తన శిరస్సునందు ధరించి పాదుకలు శిరస్సునందు ధరించి రామరాజ్యాన్ని ఏలాడు. అంటే గురువు యొక్క పాదుకలు అంత ఇంపార్టెంట్ అనమాట, అంత పవర్ఫుల్. అందుకనే మన పాదాలకి నమస్కారం చేస్తాం. పాదాలకి నమస్కారం చేసి ఆ పాదాలు మన శిరస్సు పైన పెట్టినట్టుగా మనం ఊహించుకుంటాం. ఇంకా డీటెయిల్డ్ గా చెప్పాలంటే మన శటగోపం ఉంటుంది చూసారా మన టెంపుల్స్ లో, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ శటగోపం పైన 2 పాదాలు ఉంటాయి, అయ్యవారి పాదాలు. అయ్యవారి పాదాలు మన శిరస్సు మీద పెట్టినట్టుగా వాళ్ళు పెట్టి మనకి తీర్థం ఇస్తారు. అది పెట్టేవాడికి తెలియదు, తీసుకునేవాడికి అర్థం తెలియదు. అలా ఉంది మనల్ని విద్య. అలా కాకుండా మనము ఈసారి శటగోపం తీసుకున్నప్పుడు స్వామివారి పాదాలే నా తల మీద తగులుతున్నాయి అనే భావనతో మనం తీసుకుంటే, ఎందుకంటే ఆ ఇచ్చేవాడు వీడి ప్లేట్లో ఎంత డబ్బులు వేస్తాడా అని పక్కని మన ఎత్తుని కొడతాడు. మనం ఇవ్వకపోతే పాపం ఏమో అని చెప్పి మనం జేబులు ఎత్తుక్కుంటూ ఉంటాం. ఈ లోపల ఆ క్షణం మాయమైపోతుంది. అందుకని 2 రకాలుగా ఉండాలి. ఒకటి, మనం అక్కడ డబ్బులు వేసినా వేయకపోయినా మనకి ఆ టెంపుల్ యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అనే మానసిక స్థితితో శటగోపం పెట్టించుకోండి. లేదా ముందుగానే చేతిలో డబ్బులు పెట్టుకొని ఆ ప్లేట్లో వేసేసి అయ్యా తర్వాత శటగోపం పెట్టించుకోండి. అదన్నా చేయండి, ఇదన్నా చేయండి. అంతేగాని వాడి దగ్గరికి వెళ్ళి ఆయన డబ్బులు ఇస్తాడేమో అని ఆయన ఠంగ్ అని మన నెత్తిని కొట్టి మన అబ్బా అనుకొని ఇవన్నీ తలకాయ నొప్పులు వద్దు. 2 ఒకటి, శటగోపం పెట్టినప్పుడు మన అయ్యవారి స్వామివారి పాదాలు నా శిరస్సు మీద తగులుతున్నాయి అని అద్భుతమైన భావనతో మనం చూసుకొని తీర్థం పుచ్చుకొని బయటకు వచ్చేసేయండి.
లేదా ముందుగానే ఆ ప్లేట్లో డబ్బులు వేసేసి ఆయన అంచేత సటకోపం పెట్టించుకొని వచ్చేసేయండి. ఇది మనం చేసుకోవాల్సిన పద్ధతి. అందుకనే శ్రీ శిరస్థితాయే నమః అని చెప్పారు. సాయంకాలంలో ధ్యానం చేసేటప్పుడు శిరస్సునందు ధ్యానించాలని ఒక పద్ధతి ఉంది. ఆ విధంగా సాయంత్రం ధ్యాన స్థితి అని చెప్పుకోవచ్చు. అక్కడ శిరస్సులో ఎలా ఉందో తర్వాత నామంలో చెప్తున్నారు. తర్వాత నామంలో ఏం చెప్తున్నారు? చంద్ర నిభ. శ్రీ చంద్ర నిభాయే నమః. శిరస్సునందు ప్రకాశిస్తున్న తల్లి చంద్ర సమాన కాంతులతో ఉంది. అమృత బిందు రూపిణి. చంద్రకళ అని అమ్మవారి పేరు. చది ఆహ్లాదే అను ధాతువు ప్రకారంగా ఆహ్లాదకారణి అయిన అమృత బింబ రూపము. అది సరిగ్గా బ్రహ్మరంధ్ర స్థానం దగ్గర ఉంటుంది. శిరస్సు వద్ద ఆ చంద్రబింబ రూపంగా ఉన్న తల్లిగా ధ్యానించాలి. అందుకనే శిరస్థిత చంద్ర నిభ. శిరోదేవత, హృదయ దేవత, నేత్ర దేవత, వాటికి అక్కడ అనుబంధం జాగ్రత్తగా చూసుకోవాలి. వీరంతా మంత్రానికి ఉండే అంగదేవతా శక్తులు. శిరస్సునందు భావించబడే చంద్రనిభ దగ్గర ఉన్న శక్తి శిరోదేవతా శక్తి. ఈ శిరోదేవతా శక్తికి అమ్మవారు నిత్యతృప్తా శక్తితో సమన్వయం. ఈ నిత్యతృప్తాదేవియే మాద్వీపానాలస మత్త. అందుకే మంత్రం చేసేటప్పుడు కూడా శిరసే స్వాహ అని అంటారు. అక్కడ స్వాహ రూపిణి అయిన శక్తి. ఇప్పటికి 3 శక్తులు వచ్చాయి: స్వాహ, శిరోదేవత, నిత్యతృప్త శక్తి. నిత్యతృప్త నిత్యానంద రూపిణి. ఈ అఖండానంద రూపమే సహస్రార కమలం దగ్గర భాషిస్తోంది. అక్కడ ఉన్న శక్తికి అమృత కిరణ్మయి అని మరొక పేరు. అమృత కిరణుడు అంటే చంద్రుడు. నిత్యతృప్త శక్తి శిరోదేవత అర్చన కాలంలో శిరసి అన్నప్పుడు శిరోదేవతకి నమస్కారం చేయడం కనపడుతున్నది. సో కాబట్టి మనకి కుండలిని జాగరణ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఆ కుండలిని శక్తి పైకి వెళ్ళి సహస్రారంలో యాక్టివేట్ అయ్యి అక్కడున్న చంద్రతత్వాన్ని యాక్టివేట్ చేసి సోమరసం దిగుతుంది. అది మనం కంటిన్యూస్ గా చెప్పుకుంటూనే ఉన్నాం. కాబట్టి అందుకనే శిరస్సులో, అమ్మవారికి శిరస్సులో చంద్రుడు ఉంటాడు. మన శిరస్సులో కూడా చంద్రుడు ఉన్నాడు. అది గుర్తుంచుకొని మనము ఈ శ్లోకాన్ని ఇక్కడ ఆపేసి స్వస్తి ప్రజాపే పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షస్తు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः సర్వే భవంతు సుఖినः సర్వే సంతు నిరామయాः సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ